అందరికీ నమస్కారం. దయచేసి మ్యూట్ లో పెట్టుకోవాల్సిందిగా మనవి. మరలిదేల భారతం అన్నచో ఈ తరం మరలిదేల భారతం అన్నచో ఈ తరం పరిశోధకులచే 18 పర్వాల ప్రసంగ పరంపరలో భాగంగా ఇది 15వ పర్వం, 16వ ప్రసంగం. ఈ మూసీ సాహిత్య ధారతో పాటు సంయుక్త నిర్వహణలో పాల్పంచుకుంటున్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారికి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి గారికి, శ్రీ వెంకటేశ్వర కళాశాల న్యూఢిల్లీ ప్రాచార్యులు ఆచార్య వజ్జల రవి గారికి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారికి, ఈ పరంపర పర్యవేక్షకులైన డాక్టర్ ఎస్ రఘు గారికి సాదర స్వాగతం. ఈ వేదికకు విచ్చేసిన సాహితీ ప్రియులకు, మహాభారత ప్రేమికులకు, మూసీ మాసపత్రిక అభిమానులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, పరిశోధకులకు, వివిధ స్థాయి విద్యార్థులందరికీ పేరు పేరున స్వాగతం, నమస్కారం. ఈరోజు ఆశ్రమవాస పర్వం గురించి మాట్లాడడానికి విచ్చేసినటువంటి మన ప్రవీణ్ కుమార్ బోర్ల గారికి ప్రత్యేక స్వాగతం. ఈనాటి మన ఆత్మీయ అతిథి డాక్టర్ టి శ్రీరంగ స్వామి గారికి ప్రత్యేక స్వాగతం. ఆశ్రమవాస పర్వం, ఈ పర్వంలో ధృతరాష్ట్రాదులు అడవికి వెళ్ళడం, అక్కడ వర్ణశాలలో జీవించడం, వారిని చూడడానికి పాండవులు సపరివారంగా వెళ్ళడం, అక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన వీరుల దర్శనం, అనంతరం వారి భార్యలు గంగా నదిలో మునిగి దివ్యత్వాన్ని పొందడం, ధృతరాష్ట్రులు యోగయుక్తులై శరీరాలను వదలడం మొదలైన అంశాలు ప్రధానంగా వర్ణించబడ్డాయి. ఇందులో ముఖ్యంగా మానవులు పాటిస్తూ ముక్తి సౌధాన్ని చేరుకోవాలనే భారత కథ పరమార్థంలో ఈ పర్వ కథ వానప్రస్థాశ్రమ సోపానంగా చిత్రించబడినట్లు కనిపిస్తుంది. అయితే ఇందులో అంతర్భాగంగా సన్యాసాశ్రమ విధానం కూడా కనిపిస్తుంది. అందువల్ల దీన్ని మానవ జీవితంలో చివరి సగ భాగానికి వర్తించే విధానంగా గ్రహించి ఉంటారు పెద్దలు. అట్లాంటి మరెన్నో విశేషాంశాలతో కూడినటువంటి ఈ పర్వం గురించి బోర్ల ప్రవీణ్ కుమార్ గారి ఉపన్యాసంలో విందాం. ఈనాటి మన ఆత్మీయ అతిథిని ముందుగా పరిచయం చేసుకుందాం. ఈనాటి మన ఆత్మీయ అతిథి డాక్టర్ టి శ్రీరంగ స్వామి గారు. చాలా మంది తెలుగు టీచర్స్ మొదలుకొని ఆచార్యుల వరకు ఉద్యోగం చేస్తూ వివిధ స్థాయిలో తెలుగు వల్ల గొప్పగా బతుకుతున్న వారి కంటే, తెలుగు మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకంటే, తెలుగు వల్ల ఎటువంటి లాభము, ఉద్యోగం లేకుండా ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ భాషా సాహిత్యాలకు సేవ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువ అని చెప్పుకోవచ్చు. కొంచెం కష్టమైన మాట అయినప్పటికీ, అంటే తెలుగు టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళకంటే బయట వాళ్ళే కొంతమంది వేరే వేరే ఉద్యోగాల్లో ఉండి, వేరే వేరే రంగాలలో ఉండి సాహిత్యానికి భాషకు అనేక సేవలు చేస్తున్నారు. ఇప్పుడు ఆధునికంగా అవసరమైనటువంటి సేవలు ముఖ్యంగా వారి ఇలాంటి వారిలో చెప్పుకోదగ్గ వారు ఒకరు డాక్టర్ టి శ్రీరంగ స్వామి గారు. వీరు ఇంజనీర్ గా పనిచేస్తూ అనేక సాహిత్య గ్రంథాలను రాయిస్తూ ముద్రిస్తూ సాహితీ తల్లికి సేవ చేస్తున్నటువంటి మహానుభావుడు. వీరు 1950 పర్లపల్లి తిమ్మాపూర్ మండలం కరీంనగర్ లో జన్మించారు. వీరు ఇన్కమ్ చదువుకొని ఉద్యోగం పెట్టి అటు వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ తెలుగు మీద ఉన్నటువంటి ఆసక్తితో MA తెలుగు పూర్తి చేసి, అట్లాగే కోవెల సంపత్ కుమార్ గారి పర్యవేక్షణలో విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు అనే అంశం మీద పరిశోధన చేసి PhD పట్టా పొందారు. ఆ PhD కోసము PhD చేయగానే ఆపేయడము పరిశోధన కాకుండా దాన్ని కొనసాగిస్తూ వరంగల్ జిల్లా రచయితల వాంగ్మయ జీవిత సూచిక, దేవులపల్లి రామానుజరావు ఒక రేఖా చిత్రం, మన కాంతి పుంజాలు వంటి చెప్పుకోదగ్గ పరిశోధనలు ఎన్నో ఉన్నాయి. మధుర శిఖరం
మానస సంచరదే వంటి 8 కవితా సంపుటాలు, విపంచి, సాహితీ గవాక్షం, శ్రీ వ్యాసం, కావ్యాలోకనం వంటి 16 వ్యాస సంపుటాలు, సజీవ చిత్రాలు, షుగర్లెస్ కాఫీ వంటి అనేక 4 కథా సంపుటాలు నిర్వహించారు. ఎవరో మైక్ ఆన్ ఉంది, డిస్టర్బెన్స్ బాగా వస్తుంది, ఆఫ్ చేసుకోమని. దయచేసి మ్యూట్ లో పెట్టుకోవాల్సిందే మనవి. అని ఉన్నది ఆ పేరు చూడండి. మనం మ్యూట్ చేయొచ్చు కదా? అవును సార్. చేశారు. పాదకత్వంలో 21 వ్యాస సంకలనాలు, 20కి పైగా కవితా సంపుటాలు, 10కి పైగా కథల సంకలనాలు వచ్చాయి. వీరిని తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం వంటి అనేక పురస్కారాలు వరించాయి. అంతేకాదు సాహితీ రత్న, సాహితీ వశిష్ట వంటి బిరుదులు వీరిని వరించాయి. వీరికి అనేక సాహిత్య సంస్థలతో సభ్యత్వము, వివిధ స్థాయిలో సేవలు అందిస్తున్నారు. అనేక సదస్సులను కూడా నిర్వహించారు. అందులో ఉదాహరణకి 2007లో భాగవత దర్శనం వంటిది మనం చేస్తున్న భారతం లాంటి ఒక పెద్ద సదస్సు అది. దానికి సంబంధించి ఆ సదస్సు పుస్తకాన్ని కూడా ముద్రించారు. అన్నింటికంటే బాగా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, శ్రీలేఖ సాహిత్య సంస్థ అనేటటువంటి దాన్ని స్థాపించి ఇప్పటి వరకు వారు 142 పుస్తకాలను ముద్రించారు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం 142 పుస్తకాలు శ్రీలేఖ సాహితీ సంస్థ నుండి ముద్రితమయ్యాయి ఇప్పటి వరకు. ఈ విషయంలో వారిని పెద్దవారు నమస్కరించుకోవాలి. వీరి నుండి వచ్చినటువంటి మంచి విమర్శ పుస్తకాలలో లేదా ఈ సంప్రదాయ ప్రాచీన సంబంధమైనటువంటి పుస్తకాల్లో రామాయణం కావచ్చు, సాహిత్యంలో మధుర భక్తి కావచ్చు, భారతం సబురు అనేటటువంటి మహాభారతం మీద వేసినటువంటి మంచి వ్యాస సంకలనం, రామాయణ దర్శనం వంటివి అందరు పరిశోధకులు చదివి దాచుకోదగ్గటువంటి పుస్తకాలు. అట్లాంటి పెద్దలు, మహానుభావులు ఈ రోజు మన వేదికకి రావడం సంతోషంగా ఉంది. శ్రీరంగ స్వామి వారికి మరోసారి వినమ్ర పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు మన ఈనాటి వక్త గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. ఈనాటి వక్త శ్రీ బోళ్ళ ప్రవీణ్ కుమార్ గారు. వీరు పెద్దపల్లి జిల్లా గోదావరి కని బోళ్ళ రాజమల్లు కనకలక్ష్మి దంపతులకు 6/6/1988 జన్మించారు. తన బాల్యం అంతా స్వగ్రామంలోనే చదువుకొని అక్కడ మాన్కొండూరు మండలం చెంచెర్ల గ్రామంలోనే గడిచింది. డిగ్రీ వరకు కరీంనగర్ లోనే చదివి తర్వాత స్నాతకోత్తర విద్య కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఇక్కడ ఎంఏతో పాటు ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి పర్యవేక్షణలో దేవులపల్లి రామానుజరావు సాహిత్య అనుశీలనం అనే అంశం పైన పిహెచ్డి చేస్తున్నారు. ప్రస్తుతం వీరు కామారెడ్డి జిల్లాలో మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వేల మంది నిరుపేద విద్యార్థులకు విద్యా సేవను అందించడంతో పాటు ఈ మధ్య కాలంలో సాహిత్య పుస్తకాలను కూడా ప్రచురిస్తున్నటువంటి సాహిత్య సంస్థ, సామాజిక సంస్థ ధ్రువ ఫౌండేషన్ కి ఈయన ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగానే గురుతరం వంటి పుస్తకాలకి సహ సంపాదకులుగా పనిచేశారు. ఈనాటి వక్తకి ప్రధానంగా యాత్ర సాహిత్యం పైన అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. దాని దృష్ట్యా ఆయన యాత్రా సంబంధిత వ్యాసాలు ఇప్పటివరకు చాలా రాశారు. ఇంకా వాటిని ఎక్కువగా రాస్తున్నారు. అట్లాంటి ప్రవీణ్ కుమార్ ఈ రోజు భారత పర్వం మీద మాట్లాడడం అభినందించదగ్గ విషయం. ప్రవీణ్ గారిని ప్రారంభించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈనాటి మన మరల నిదేల భారతం బన్నచో 16వ ఉపన్యాస కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన డాక్టర్ టి శ్రీరంగస్వామి గారికి, కార్యక్రమ పర్యవేక్షకులుగా ఉన్న డాక్టర్ ఎస్ రఘు గారికి, సమన్వయకర్త డాక్టర్ అట్టెం దత్తయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. దాంతోపాటు ఈ అంతర్జాల వేదికలో ఉన్న గురువులు, ఆచార్యులు, పెద్దలు, మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మాట్లాడబోయే అంశం ఆశ్రమవాస పర్వం గురించి. ఇది 16వ ఉపన్యాసమే అయినా
15వ పర్వం గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. 15వ పర్వం ఆశ్రమవాస పర్వం. మనకు తెలిసిన విధంగానే కవిత్రయ భారతం ఈ ఆశ్రమవాస పర్వాన్ని రచించింది తిక్కన మహాశయుడు. తిక్కన ఈ పర్వాన్ని 2 ఆశ్వాసాలుగా మనం ఇందులో చూస్తాం. ఈ 2 ఆశ్వాసాల్లో మొత్తం 362 పద్య గద్యాలు ఉన్నాయి. మొదటి ఆశ్వాసంలో 186, రెండవ ఆశ్వాసంలో 176, మొత్తం 362 పద్య గద్యాలతో ఈ ఆశ్రమవాస పర్వం ఉంది. ఆశ్రమవాస పర్వం ఒక క్లుప్తంగా ఒక విషయంలో చెప్పుకోవాలనుకుంటే మొదట అసలు ఇందులో ఏముంది అన్న అంశాన్ని మనం మొదట ఆలోచిస్తే, కురుక్షేత్ర యుద్ధంలో సర్వము కోల్పోయి శూన్యంగా మిగిలిన ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి హస్తినాపురంలో నివసిస్తూ ఉంటాడు ధర్మరాజు వద్ద. అప్పటికి హస్తినాపురాన్ని ధర్మరాజు అద్భుతంగా పాలిస్తూ ఉంటాడు. ఎవరితోనైతే యుద్ధం చేసిర్రో వీళ్ళు, వాళ్ళ దగ్గరే మళ్ళీ ఉండడం అనేది ధృతరాష్ట్రుడికి కొంత ఇబ్బందికరమైన అంశంగా మిగిలిపోతూ ఉంటది. అయినా ధర్మరాజు గాని పాండవులలో ఒక భీముడు తప్ప మిగతా ఎవరైనా కూడా ధృతరాష్ట్రుని చాలా మంచిగా చూసుకుంటారు. మొదటి నుంచి ధృతరాష్ట్రుడికి ధర్మరాజుకి ఉన్న అనుబంధం మిగతా తమ్ముళ్ళతో పాటు అందరూ ఎప్పుడు గాని ధృతరాష్ట్రుని గాని గాంధారిని గాని ఎవరిని ఎటువంటి కించపరచకుండానే అన్ని రకాల సేవలు అందిస్తున్న సమయంలో భీముడు మాత్రం 1-2 సార్లు కొద్దో గొప్ప ధృతరాష్ట్రుడి మనసును నొప్పించే విధంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే 15 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఆ 15 సంవత్సరాల తర్వాత అప్పటికే వృద్ధాప్యంలోకి వెళ్ళిన ధృతరాష్ట్రుడు ఆలోచించి, ఏ రాజైనా అయితే యుద్ధంలోనూ మరణించాలి, లేదైనా తపస్సులోనూ మరణించాలి అనే ఉద్దేశంతో ఆ హస్తినాపురం నుంచి ఆశ్రమవాసం వానప్రస్థ దానికి ఆశ్రమవాసంలోకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఒక 3 సంవత్సరాల తపస్సు తర్వాత అక్కడ నివసించి ఆ తర్వాత నిర్యాణం చెందడం, చనిపోవడం, అగ్నికి ఆహుతి కావడం, ఈ అంశాలు అన్నీ ఈ మన ఆశ్రమవాస పర్వంలో చూస్తాం. అయితే ఆశ్రమవాస పర్వంలో మనం వీటితో పాటు రాజనీతి సంబంధించిన అంశాలు కూడా ఇందులో కొన్ని ఉన్నాయి. వాటిని మనం మాట్లాడుకుంటే 15 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక దశలోకి ఒక వయసు దాటిన తర్వాత ఎవరైనా కూడా ఎట్లా ఆలోచిస్తారు అన్న అంశాలని మనం ఇందులో చాలా నాటకీయంగా చూస్తూ ఉంటాం. తిక్కన నాటకీయ శైలి మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటది. ఒక వయసు తర్వాత ఎవరైనా ఎట్లా ఆలోచిస్తారు, ఆ వయసులో ఒకవేళ చదివే పాఠకుడిని కూడా తిక్కన ఆ వయసుకు తీసుకెళ్ళి ఆ నాటకీయంగా మనల్ని, అరే మనము ఆ వయసు వచ్చిన తర్వాత ఇంత బాధపడతామా, ఇట్లా ఆలోచిస్తామా అనే విషయాలను మనకి ఇక్కడ నాటకీయంగా తిక్కన మనకు పాఠకుడికి అర్థమయ్యేటట్టుగా రచించడం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు ఆ హస్తినాపురంలో ఉంటూ పాండవులు ధృతరాష్ట్రుని వినయంగా సేవించేవాళ్ళు. అతడికి మేలు కలిగేటట్లుగా ఔన్నత్యానికి భంగం రాకుండా నడుచుకునేవారు. ఏ సమయంలో అయినా ఎటువంటి పని అయినా తమకు ఆజ్ఞాపించడానికి వీలుగా ఎప్పుడూ అతడి సమీపంలో అతడికి ఇబ్బంది కలగని విధంగా ఉండేవాళ్ళు. విదురుడు, యుయుత్సుడు, సంజయుడు ప్రత్యేకంగా పిలిపించవలసిన అవసరమే లేకుండా రోజు స్వయంగా వచ్చి ధృతరాష్ట్రుణ్ణి సేవించి వెళ్ళేవాళ్ళు. చిన్న పెద్ద హస్తినాపుర రాజ్యంలోని చిన్న పెద్ద ఎవరైనా కూడా ముందు ధృతరాష్ట్రుణ్ణి దర్శించుకున్న తర్వాతనే, సేవించిన తర్వాతనే ధర్మరాజు దగ్గరికి వెళ్ళేవాడు. ఈ విషయంలో ధర్మరాజు కూడా చాలా సంతోషపడేవాడు. ఎందుకంటే ఈ రాజ్యానికి పెద్ద ధృతరాష్ట్రుడు, అతన్ని సేవించిన తర్వాతనే నన్ను సేవించడం అనేది గొప్ప విషయం అని ధర్మరాజు భావిస్తూ ఉండేవాడు. జూదం వలన, మోసం వలన రాజ్యం పోవడం, ద్రౌపదికి అవమానం, ఇవన్నీ భీముడికి గుర్తొస్తూ మనస్సును పీడిస్తుండేవి. మిగతా ఎవరైనా కూడా పాండవులలో భీముడు తప్ప మిగతా అందరూ ఎక్కడా ధృతరాష్ట్రంతో చెడు ప్రవర్తించలేదు. వాళ్ళతో పాటు ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా ఎవరు కూడా అలా ప్రవర్తించలేదు. కానీ భీముడికి మాత్రం ఎంతో కొంత మొదటి నుంచి ధృతరాష్ట్రుడితో ప్రత్యక్ష వైరం ప్రతి సందర్భంలో ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కొంత మనస్పర్ధలు ఉండేవి. అయినా ఏనాడు
వీళ్ళిద్దరు ఒకరిని బాహాటంగా ఎప్పుడు ఏమీ అనుకోలేదు. అందరు చూస్తుంటే వీళ్ళు కూడా బానే ఉన్నారేమో అని అనిపించేది. అట్లా ఒకరోజు భీముడికి, ధృతరాష్ట్రుడికి వినపడే విధంగా, గాంధారికి వినపడే విధంగా భీముడు అందుని కొడుకులం అందొకరిని దప్పిపోనీక త్రుంచితి భూరి శక్తి, అంటే ఒక గుడ్డివాడి కొడుకులను ఎవ్వరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ త్రుంచి పడేసిన, చంపేసిన అని మాట్లాడితే ఆ రోజు ధృతరాష్ట్రుడు, గాంధారి మనసు నోచుకుంటారు. అయినా కూడా ఈ విషయాన్ని ధర్మరాజుతో కానీ మిగతా ఎవరితో కానీ, మిగతా పాండవులతో కానీ ఎక్కడా చెప్పరు. ఎందుకంటే అంతకు ముందు సందర్భాలన్నీ నిజంగానే ధృతరాష్ట్రుడి వల్ల పాండవులకు ఎంతో నష్టం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ భీముడు ఇట్లా మాట్లాడే విషయాలు నకులుడు సహదేవుడికి కొంత తెలిసినా కూడా వాళ్ళు అన్న అంటే భీముడు అంటే భయం వలనో భక్తి వలనో ఎక్కడా ప్రస్తావించకపోతుండే. అలా అని ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా ఎవరితో చెప్పుకోకపోతుండేది. 15 సంవత్సరాలు కలిసిన తర్వాత అందరినీ పిలిచి, ఇక ఈ హస్తినాపురంలో ఉండలేమనుకున్నారో లేకుంటే అప్పటికే వృద్ధాప్యం వలన వచ్చిన భారం వల్లనో అందరినీ పిలిచి, అందరినీ రాజ్యంలో ధర్మరాజు, పాండవులు, ధర్మరాజాదులు అందరినీ పిలిచి వాళ్ళతో ఆశ్రమవాసానికి వెళ్తా అన్న తన ఆలోచనని చెప్తూ ఉంటాడు. నా కారణంగానే కౌరవులు నాశనమైనారని మీకు బాగా తెలుసు. బుద్ధి లేనివాడు, దుర్మార్గుడు, ఇతరుల ద్రవ్యంపై అధికమైన అభిలాష ఉన్నవాడు, దాయాదులకు కీడు చేసేవాడు అయిన దుర్యోధనుడిని ఈ కురురాజ్యానికి రాజును చేశాను. కృష్ణుడు చెప్పినా వినలేదు. కొడుకు మీది వల్లమాలిన ప్రేమ వలన వారికి మంచిని ముఖం మీద గట్టిగా చెప్పలేకపోయాను. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు చెప్పినా, గాంధారి మరీ నొక్కి చెప్పినా ఆ మాటలేవి నేను విలిపించుకోలేదు అంటూ ధృతరాష్ట్రుడు ఆ రాజ్యంలోని ధర్మరాజుకి చెప్తూ ఉంటాడు. అప్పుడు అట్లా చెప్తే దాని తర్వాత ఆయన ఉద్దేశాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్తూ, నేను ఆశ్రమవాసానికి వెళ్తా అన్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే ధర్మరాజు మిగతా వాళ్ళందరూ వాదిస్తూ ఉంటారు. ఏదైనా ముందుగా రాజు నుండి అనుమతి తీసుకొనకుండా ఆ రాజ్యంలో వాడెవడైనా ఎటువంటి పనైనా ప్రారంభించకూడదు. ఇప్పుడు ముసలితనం నా శరీరాన్ని మింగేస్తున్నది. ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో అంటుంటాడు, ఇప్పుడు ముసలితనం నా శరీరాన్ని మింగేస్తున్నది. ఈ శరీరాన్ని శుద్ధి చేయాలంటే తపస్సు చేయాలి. అందుకు నీవు అనుమతించాలి. శత్రుడైన వాడు యుద్ధంలోనైనా మరణించాలి, లేదా తపస్సులోనైనా శరీరాన్ని విడిచిపెట్టాలి. ముఖ్యమైన వాళ్ళందరూ ఈ పద్ధతిని అనుసరించారు. కాబట్టి తపస్సు చేసుకోవడం కోసం నన్ను అడవులకు పంపుము అని ధృతరాష్ట్రుడు పర్మిషన్ ధర్మరాజుని అనుమతి కోరుతాడు. అటు అనుమతి కోరినప్పుడు అంత ఈజీగా, అంత తొందరగా ధర్మరాజు కూడా తన తండ్రి స్థానాన్ని అప్పటికే పూర్వ రంగంలో జరిగిన ఎటువంటి సంఘటనలు గుర్తుపెట్టుకోకుండా తండ్రి స్థానంలో పూజింపబడుతున్న ధృతరాష్ట్రుడు ఉన్నట్టుండి అడవులకు వెళుతా అంటే ధర్మరాజుకి మనసు కలుక్కుమన్నది. నేను రాజునైనా, నేను ఇక్కడ రాజుగా పరిపాలింపబడుతున్నా, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నా, నాకు అన్ని సలహాలు ఇస్తూ ఈ రాజ్యాన్ని ముందుండి నడిపించేది నీవే కదా. నీవెలా నన్ను వదిలిపెట్టి వెళ్తావు? నువ్వు వెళ్ళిన తర్వాత ఈ రాజ్యం నాకు ఎలా రుచిస్తుంది? నేను ఎట్లా పరిపాలించాలి అని చాలా విధాలుగా ధర్మరాజు ధృతరాష్ట్రుడిని వేడుకుంటుంటాడు వెళ్ళొద్దు అని చెప్పేసి. అయినా ఎక్కడ వినకుండా ధృతరాష్ట్రుడు తను చెప్పే విధంగా చెప్తూ ఉంటాడు. వ్యాస మహర్షి అన్ని చెప్తూ ఉన్న ధర్మరాజు వినకుంటే వ్యాస మహర్షి వస్తాడు. ఆ సంఘటనలోకి వ్యాసుడు వచ్చి ఆ విషయాలన్నీ చెప్తే ఇట్లా కథలోకి ఉన్నట్టుండి వ్యాసుడు రావడం, ఆ కథను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సంఘటనను మలచడం అనేది ఇప్పటి సినిమాల్లో కూడా మనం డైరెక్టర్లు సినిమాల్లోకి ఎంట్రీ అయ్యి కథలను మార్చడం అనేది ఇప్పటికీ కూడా భారతాన్ని ఫాలో అవుతున్నారు అని అనిపిస్తుంది మనకు. దాన్ని అనుకరిస్తున్నారు, భారతాన్ని అనుకరిస్తున్నాడు. అట్లా వ్యాసుడు వచ్చి ఆ కథలో అవసరం ఉన్నప్పుడల్లా వ్యాసుడు వచ్చి కథను మలుపు తిప్పడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ధృతరాష్ట్రుడు అన్ని వేళలో తానే రాజై ఉన్నాడు. అంటే చూడండి, ధృతరాష్ట్రుడు పాండురాజు పాలించినప్పుడు, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, ఆ తర్వాత దుర్యోధనుడు, ఆ తర్వాత ధర్మరాజు ఎవరు పాలించిన సమయంలోనైనా కూడా రాజస్థానాన్ని, రాజులకు మించిన గొప్ప స్థానాన్ని మనకు ధృతరాష్ట్రుడు ఆ స్థానంలో కనిపిస్తూ ఉంటాడు. ధర్మరాజు
మేము అట్లా అనగానే వ్యాసుడు సంతోషించి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు తానే రాజుగా ఉన్న ధర్మరాజు, ఇన్ని సంవత్సరాలు తానే రాజుగా ఉన్న ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ధర్మరాజు ధర్మజ్ఞతో ఇట్లా అన్నాడు, మీ తండ్రి పాండురాజు, ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాడు, మీ తండ్రి పాండురాజు ఈ ధృతరాష్ట్రుని సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇతడి చేత ఎన్నో యజ్ఞాలు చేయించాడు, నిరంతరంగా సుఖాలు అనుభవింపజేశాడు. వ్యాసుడు చెప్తున్నాడు, ఇతడి బంధువులను కూడా ప్రేమగా చూశాడు. గురువుకు శిష్యుడు వలె ధృతరాష్ట్రుడిని పాండురాజు భక్తితో సేవించాడు. మీ తండ్రి తర్వాత నీవు కూడా దిగ్విజయంతో రాజ్యాన్ని విస్తరింపజేసి ధృతరాష్ట్రుడి కీర్తిని ప్రతాపాన్ని పెంపొందించావు. తర్వాత అరణ్యవాసం చేసిన 13 ఏళ్లు తనే ఈ రాజ్యాన్ని పాలించాడు. భారత యుద్ధమై రాజయ్యాక నీవు ఎంతో వినయంగా ఇతడికి శుశ్రూష చేశావు. ఈ ధృతరాష్ట్రుడికి మనసులో కూడా కొంచెమైనా కలత లేదు. అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎటువంటి కలత లేకుండా, అరే నా పుత్రులు ఇక్కడ రాజ్యాన్ని పాలిస్తలేరే అన్న ఎటువంటి బాధ లేదు, ఎటువంటి ఆలోచన లేదు. కేవలం ఇతడు అన్ని అనుభవించిండు కాబట్టి ఆశ్రమవాసానికి వెళ్తా అంటున్నాడు అన్న ఉద్దేశం వెళ్తా అంటున్నాడు కాబట్టి ధర్మరాజు మీరు తప్పకుండా అనుమతి ఇవ్వాలి అని వ్యాసుడు ధర్మరాజుతో చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును వెంటబెట్టుకొని ఏకాంత స్థానానికి తీసుకెళ్ళి, అంటే అందరూ చెప్పిన తర్వాత వ్యాసుడు కూడా చెప్పిన తర్వాత ధర్మరాజు, మా అందరికీ మీరే దైవం లాంటి వారు, మీరు చెప్పిన తర్వాత నేను వినకుంటే ఎలా అన్న ఉద్దేశంతో ధృతరాష్ట్రుణ్ణి ఆశ్రమవాసం కోసం ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత భోజనం చేసిన తర్వాత ఇక్కడ ధర్మరాజు ధృతరాష్ట్రుని ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉంటే ముందు మీరు భోజనం చేయండి తర్వాత మాట్లాడుకుందాం అన్నప్పుడు ధృతరాష్ట్రుడు, నేను భోజనం చేయను, నాకు నీ నుండి అనుమతి వచ్చేంత వరకు నేను భోజనం చేయను అని అలగపుంటాడు. మనం ఇక్కడ తిక్కన మన కుటుంబాల్లో జరిగే సన్నివేశాలను ఇలాగే ఉంటాయన్న ఉద్దేశం మనం ఇక్కడ ఆలోచించవచ్చు. అలా తర్వాత వ్యాసుడు వచ్చి ఒప్పించిన తర్వాత ధర్మరాజు ఒప్పుకున్న తర్వాత తను భోజనం చేస్తాడు. ఆ తర్వాత ఏకాంత ప్రదేశంలోకి ఈ ధర్మరాజుని ధృతరాష్ట్రుడు తీసుకెళ్లి రాజనీతి వాక్యాలు చెప్తూ ఉంటాడు. అప్పటికే ధర్మరాజుకు వ్యాసుడు, భీష్ముడు, కృష్ణుడు వాళ్ళ దగ్గర నుంచి ధర్మరాజు ఎన్నో రాజనీతిజ్ఞతలు సంపాదించిన ఆ తర్వాత తన బాధ్యత కాబట్టి ఇన్ని సంవత్సరాలు రాజస్థానంలో గొప్ప స్థానంలో రాజ్యంలో నివసించిన ధృతరాష్ట్రుడు తన బాధ్యత కాబట్టి వెళ్లే ముందు ధర్మరాజుతోని రాజనీతి వాక్యాలు చెప్తూ ఉంటాడు. ఈ ప్రథమాశ్వాసంలో ఆశ్రమవాసంలోని ప్రథమాశ్వాసంలో 22 పద్యాలు రాజనీతికి సంబంధించినవి ఉన్నాయి. ఆ 22 పద్యాల్లో ఆశ్రమవాసానికే అద్భుతమైన పద్య గద్యాలు అవి ఆశ్రమవాసానికి గొప్పవిగా విరాజిల్లుతున్నాయి. అంటే ఎన్నోసార్లు రాజనీతి వాక్యాలు మనం భారతంలో అక్కడక్కడ చూసినా కూడా ఈ ఆశ్రమవాసంలోని రాజనీతి వాక్యాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి అని మనం చూడొచ్చు. ధృతరాష్ట్రుడు ధర్మరాజును వెంటబెట్టుకుని ఏకాంత స్థానానికి తీసుకొని వెళ్ళి ఇట్లా అన్నాడు, 7 అంగాలు కలిగిన రాజ్యాన్ని ధర్మబద్ధంగా నడపడం చాలా కష్టం. ఈ పరిపాలనా విధానం నాకు తెలిసినంత వరకు చెప్తాను, జాగ్రత్తగా వినుము అని రాజ్యపాలన విధానం గురించి రాజనీతి ధర్మరాజుతో చెప్పడం ప్రారంభించాడు. అప్పటికే వ్యాసుడి వద్ద మనం అనుకున్నట్టు కృష్ణుడి వద్ద, భీష్ముడి వద్ద రాజనీతి వాక్యాలు విన్నా మళ్ళీ ధర్మరాజు ఎటువంటి సందేహం లేకుండా మీ ధృతరాష్ట్రుడి వద్ద కూడా ఆ రాజనీతి వాక్యాలు స్వీకరించి ఒక గొప్ప రాజు లక్షణాన్ని మనకు చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఆశ్రమవాస పర్వంలో 56 నుంచి 77 వరకు మొత్తం 22 పద్య గద్యాలు ఈ రాజనీతిజ్ఞత ఈ పర్వానికి చాలా విలువైనవి మనం ఇంతకుముందు అనుకున్నట్టు. అయితే ఇక్కడ మనం ఇది చూసిన తర్వాత ఈ వాక్యాలన్నీ మనం చూసిన తర్వాత భారతాన్ని అర్థం చేసుకున్నోడు భారతదేశాన్నే పాలించవచ్చు, ఏలొచ్చు. ఇందులో లేనిది మరి ఎక్కడా లేదు. ఇందులో ఉన్న మనస్తత్వాలు, మనుషులు, సంఘటనలు, సన్నివేశాలు భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు అనేది మనం స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే అందుకే భారతాన్ని సరిగ్గా చదవడం మాత్రమే కాదు, తలకెక్కించుకొని సరిగ్గా అర్థం చేసుకున్నాడు భారతదేశాన్ని ఏలొచ్చు అని మనం అనుకోవచ్చు. రాజా, నీ తప్పులు కొంచెం కూడా ఇతరులకు తెలియకుండా దాచిపెట్టుము. ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో చెబుతూ ఉంటాడు, ఓ రాజా,
నీ తప్పులు, ఏ రాజైనా తన తప్పులను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఉంటది. అది రాజనీతిజ్ఞత. ఇతరుల దోషాలు మాత్రం జాగ్రత్తగా తెలుసుకోము. శత్రువుల వద్ద ఉన్న వాళ్ళలో బుద్ధిమంతులు, శక్తిమంతులు అయిన వ్యక్తులను దానాదులతో సత్కరించి వాళ్ళ మనసులు నీ వైపు తిప్పుకోము. అంటే మన శత్రు రాజ్యాల్లో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళు ఒకవేళ గొప్ప వాళ్ళైతే, వాళ్ళ జ్ఞానంలో గాని బలంలో గాని గొప్ప వాళ్ళైతే, వాళ్ళని సత్కరించి వాళ్ళని పొగిడి వాళ్ళని నీ వైపు తిప్పుకో అని చెప్తున్నాడు. నీ రాజ్యానికి సమీపంలో ఉండే రాజులకు నీతో వైరం కలుగుతుంది. ఇప్పటికీ ఈ రోజు కూడా మనం ప్రస్తుత సంఘటనలు చూస్తున్నాం. ఏ రాజ్యమైనా తన చుట్టుపక్కల రాజ్యాలతో ఎంతో కొంత వైరాన్ని కలిగి ఉంటది. ఏ దేశమైనా తన చుట్టుపక్కల దేశాలతో కొంత వైరాన్ని కలిగి ఉంటది. ఈవెన్ అయినప్పటికీ ప్రతి ఇల్లు కూడా మనం గమనిస్తే, పల్లెలలో ప్రతి ఇల్లు కూడా దాదాపుగా అందరూ అన్నీ అట్లా ఉన్నాయని మనం అనుకోలేకున్నా ఎంతో కొంత ఈ వైరాలు అయితే ఉంటాయి. అట్లే మన రాజ్యానికి కూడా చుట్టుపక్కల వైరం ఉంటది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా అప్రమత్తుడివై ఉండుము. వారికి తర్వాత రాజ్యం పాలించుకునే వాళ్ళు నీకు మిత్రులు అవుతారు. ఆ తర్వాత ఉండే రాజ్యపాలకులు నీ విషయంలో ఉదాసీనంగా ఉంటారని గ్రహించుము. అంటే తొందరపడి, వైరం ఉన్నంత మాత్రాన తొందరపడి వాళ్ళతో గొడవలకి వెళ్ళొద్దు. వాళ్ళ బలాబలాలను మనం పరిశీలించాలి. పరిశీలించిన తర్వాతనే మనం అడిగేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఒక్కోసారి బురద నీళ్లు కూడా మంటలను ఆపేయడానికి పనిచేస్తాయి. అట్లా అనవసరమైన రాద్ధాంతానికి వెళ్ళి, అనవసరమైన గొడవలకు వెళ్ళి చుట్టుపక్కల రాజ్యాలను మనం గొడవ పడితే మన రాజ్యానికి ప్రమాదం ఏర్పడవచ్చు. అందుకే మనం మన దగ్గర ఉంచుకున్న నీళ్లు అవి బురదవైనా సరే, ఏదో ఒక రోజు మంటలను కనీసం తాగడానికి పనిచేయకుండా, మనకు వాడుకోవడానికి పనిచేయకుండా, ఏదో మంటలు ఉన్నప్పుడు మంటలను ఆర్పేయడానికైనా పనిచేస్తాయి కదా. అట్లా ధృతరాష్ట్రుడు ఏం చెప్తున్నాడు ధర్మరాజుతోని, గొడవలకు వెళ్ళకు. ఒకవేళ వాళ్ళ తర్వాత వచ్చే రాజులు నీకు అనుకూలంగా ఉండొచ్చు, నీతో స్నేహంగా మెదలొచ్చు, కానీ అసందర్భంగా మనం ఎవరితోని వైరం పెట్టుకోరాదు అని చెప్తున్నాడు. దాంతోపాటు మరొక గద్యలో, నీ తమ్ముళ్లను సంతోషించేటట్లు దానము సన్మానము చేస్తూ ప్రతిరోజు వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉండు, సంతోష పెడుతూ ఉండు అని చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఏ రాజ్యానికైనా ఏ రాజుకైనా మొదట ప్రమాదం బంధువులతోనే. అది అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా. అందుకే ధృతరాష్ట్రుడు తను అన్ని అనుభవించిన వాడు. అంత సామాన్యంగా, అంత ఈజీగా అన్ని వాక్యాలు చెప్పిన వాడేం కాదు, అందరినీ అనుభవించిన వాడే. తమ్ముళ్లను జాగ్రత్తగా చూసుకో అన్న వాక్యం వెనుక ఎంత గొప్ప విషయం ఉందంటే, అంటే వాళ్ళు నీకు ఎదురు తిరగకుండా, రాజ్యం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి నీవు రాజుగా ఉన్నావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళు కూడా రాజస్థానానికి అర్హతమైన వ్యక్తులే, కానీ వాళ్ళు నీ స్థానాన్ని వాళ్ళు ఆశించకూడదు అన్న నిగూఢ అర్థంలో తమ్ముళ్ళని సంతోష పెడుతూ ఉండు. వాళ్ళు నీ పైన ఎప్పటికీ తిరుగుబాటు చేయకుండా మనం జాగ్రత్త పడాల్సిన, ఒక రాజుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది అన్న ఉద్దేశంలో ధృతరాష్ట్రుడి చేత ధర్మరాజుకి తిక్కన చెప్పించిండు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే స్వయాన తిక్కన ఒక మంత్రి, మన్మసిద్ధి రాజు దగ్గర ఒక మంత్రి. ఈ రాజనీతి వాక్యాలన్నీ గమనిస్తూ ఉంటే తనేదో స్వేచ్ఛ, మన వ్యాసుని దగ్గర నుంచే తీసుకుని అన్ని రాసినని మనం అనుకోవట్లేదు. చాలా వాక్యాలు తను సొంతంగా స్వేచ్ఛ అనువాదం చేసిండు. సొంతంగా అనుభవించిన వాక్యాలు కూడా ఇందులో ఉండొచ్చు. ఈ సంఘటనలో కాదు, చాలా రాయబారాల్లో కూడా ఆ విషయం మనకు తిక్కన ఆ నాటకీయత గాని, ఆ సొంత అనుభవం గాని మనం భారతంలో గమనిస్తూ ఉంటాం. ధర్మరాజుకి రాజనీతి బోధిస్తున్నంతసేపు మనకు అవతల ధృతరాష్ట్రుడి కన్నా తిక్కన ఎక్కువ కనిపిస్తాడు. ఇది మాత్రం నిజం. స్వయాన మన్మసిద్ధి వద్ద మంత్రి అయిన తిక్కన రాజనీతిని సొంత అనుభవంలోనే చెప్పినట్లు రసపోషణ చేశాడు, నాటకీయత చేశాడు. ఇన్ని చెప్పిన ధృతరాష్ట్రుడు ఎందుకు నీతిగా లేడు? మరి కొడుకులు సరిగ్గా లేరు కాబట్టి నీతిగా. మనకు ప్రశ్న వస్తుంది. ఎప్పుడైతే ధర్మరాజుకు ఇన్ని నీతి వాక్యాలు చెప్తున్నాడో ధృతరాష్ట్రుడు, పాఠకుడిగా మనకు ఆ ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది. మరి ఇన్ని నీతి వాక్యాలు, నిజానికి ఇంత గొప్ప వాక్యాలు, ఇంత గొప్ప రాజనీతిజ్ఞత, ఇంత ఆలోచనలు కలిగిన వ్యక్తి ఎందుకు న్యాయంగా లేడు? ఎందుకు యుద్ధంలో గెలవలేకపోయాడు? ఎందుకు రాజ్యాన్ని సరిగ్గా పరిపాలించలేకపోయాడు అన్న ప్రశ్నలు ఒక పాఠకుడిగా వచ్చినప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజు మాత్రమే గొప్పవాడైతే సరిపోదు, తన పరివారం అంతా గొప్పదై ఉండాలి. ఏకాకిగా రాజు తన ఆలోచనలు తన పరివారంతో, తన వాళ్ళతో పంచుకోగలడే గాని తానే ఏకాకిగా ఏమి చేయలేడు కదా. ఇక్కడ ధృతరాష్ట్రుడు తన కొడుకులు బాలేక ధృతరాష్ట్రుడి పరిస్థితి ఇంత దాకా వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే,
ఎవరితో అయితే యుద్ధం చేయబడి తన కొడుకులను ఆ యుద్ధంలో ఎవరితోనైతే కొడుకులు మరణించారో, ఎవరి వల్లనైతే మరణించారో వాళ్ళ దగ్గరే తను ఇప్పుడు ఉండాల్సిన పరిస్థితికి వచ్చింది. అయినా ఎక్కడ మనం అనుకున్నట్టు పాండవులు ఎవరు వీళ్ళని తక్కువ చేసి చూడలేదు. దుర్యోధనాదులు అందరూ కౌరవులు వాళ్ళ ప్రవర్తన వల్ల ధృతరాష్ట్రుడు రాజనైతిజ్ఞత పనిచేయకుండా పోయింది. ఇక్కడ అన్ని అనుమతి వచ్చినాయి కదా, గాంధారి అంటుంది అన్ని అనుమతి వచ్చినాయి కదా, మరి ఎప్పుడు మన ప్రయాణం అని అన్నప్పుడు దానికన్నా ముందు ఇంకొక రాజనైతిక అంశాలు పరిశీలించినట్టయితే పూజించదగిన లక్షణము సౌకుమార్యము కలిగి ఉన్న ఈమెను జుట్టు పట్టుకొని అయితే గాంధారి మరి ఎప్పుడు వెళ్ళడం అని అన్నప్పుడు ధృతరాష్ట్రుడు ఎన్నో అన్యాయాలకు పాల్పడి మరణించిన నీ కొడుకులకు తిలోదకాలు ఇచ్చి వాళ్ళకి కార్యంపు చేసి శారద కార్యంపు చేసి ఇక్కడ నుంచి ప్రయాణం మొదలు పెడదాము అని అంటాడు. అంటే ఇక్కడ మనం సామాన్యంగా వాడుతూ ఉంటాం, ప్రతి కుటుంబ వ్యవస్థలో ఇది ఉంటది. మంచి చేసినప్పుడు మన అని, చెడు చేసినప్పుడు నీ అని వాడుతూ ఉంటాం. అట్లనే ధృతరాష్ట్రుడు కూడా ద్రౌపదితోని నీ కొడుకులు అన్న పదాన్ని ఇక్కడ వాడుతూ ఉంటాడు. మనం దాన్ని గమనించవచ్చు. రాజ్య ప్రజల్ని పిలిచి ఆ అడవులకు అంటే ఆశ్రమాలకు పోతానని, దుర్యోధనుడు పాలకు క్షమించండి అని, దుర్యోధనుని అంటే ప్రజలకు అప్పటికి ధర్మరాజు దగ్గర తను అనుమతి తీసుకున్నాడు. ఆ తర్వాత రాజ్య ప్రజల దగ్గర కూడా అనుమతి తీసుకునే సందర్భంలో అందరినీ పిలిపించి, నేను ఇక్కడి నుంచి ఆశ్రమవాసానికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు మీరందరూ నా ప్రియమైన నా పుర ప్రజలారా, నా రాజ్య ప్రజలారా మీరు అనుమతిస్తే నేను నా ఆశ్రమవాసానికి వెళ్తాను అని అడిగినప్పుడు ఆ వెంటనే అడిగి, నా వలన మన రాజ్యానికి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను మనసారా క్షమించండి, దుర్యోధనుడు సరిగ్గా పాలించలేదు, అందుకు నన్ను క్షమించండి, దుర్యోధనుని కౌరవులను దృష్టిలో పెట్టుకొని నన్ను మీరెప్పుడూ మనసులో నన్ను తిట్టుకోవద్దు, నన్ను మీరు మనసారా క్షమించాలి అని ప్రజలను అనుమతి అడిగినప్పుడు ఆ ప్రజలందరూ దానికి ఒప్పుకోరు. అంటే ధృతరాష్ట్రుడు ఆ గతమంతా మర్చిపోయి ధర్మరాజు పాలనలో ఉన్న అస్థిరాపురంలోని ప్రజలందరూ గతాన్ని మర్చిపోయి అప్పటి సందర్భాలను మాత్రమే గుర్తుంచుకున్న సందర్భంలో ధృతరాష్ట్రుడు ఆ ముసలితనంలో అడవులకు వెళ్ళి ఎలా బతుకుతాడు, గాంధారి పాపం ఎలా బతుకుతుంది అన్న బాధతో ఉంటే మేము ఒప్పుకోమో, మీరు ఇక్కడే ఉండాలి అన్న ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు ప్రజల్ని బతిలాడుతున్న సందర్భంలో ప్రజలందరూ మాట్లాడుకొని శంభువు అనే ఒక బ్రాహ్మణుడి వాళ్ళందరి తరపున ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడమని పంపిస్తారు. అప్పుడు శంభువు వచ్చి ధృతరాష్ట్రుడితో చాలా విషయాలు మాట్లాడుతూ అందులో ఒక వాక్యం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దుర్యోధనుడు కూడా ప్రజలను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. దుర్యోధనుడు రాజ్యంలోని ప్రజలను, సామాన్య ప్రజలను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. మేము రాజ్యంలో కూడా దుర్యోధను వల్ల కూడా మేము ఏనాడు ఇబ్బంది పడలేదు. కేవలం దుర్యోధనుడు తనకున్న అత్యాశ వల్ల పాండవులతో గొడవపడి తను తన పరివారాన్ని కోల్పోయాడే తప్ప మేమెన్నడూ నష్టపోలేదు అని చెప్తే ఆ వెంటనే ధృతరాష్ట్రుడు చాలా సంతోషపడతాడు. అంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దుర్యోధనుడు ప్రజల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు అని తిక్కన అటువైపు నుంచి కూడా మనకు చెప్పించిండు. ఆ తర్వాత మరణించిన బంధువులందరికీ ఇదంతా కార్యక్రమాలు అయిపోయి ఇక ఆశ్రమవాసానికి బయలుదేరాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ తర్వాత మరణించిన బంధువులు అంటే కురుక్షేత్ర యుద్ధంలో తన పూర్వీకులు, తన కొడుకులు, తన బంధువులు అందరికీ కార్తీక పౌర్ణమి రోజు శ్రాద్ధాలు పెట్టి దాన ధర్మాలు చేసి సంతోషపడతాడు ధృతరాష్ట్రుడు. దీనికి ధర్మరాజు పూర్తి సహకారం అందిస్తాడు. అయితే ఇక్కడ కూడా దాన ధర్మాలు చేయడంలో కూడా భీముడు కొంత వ్యతిరేకించినా కూడా అర్జునుడు అడ్డుకొని ఇలా వ్యతిరేకించడం సరైన విషయం కాదు, తను వెళ్లే ముందు తన్ని సంతోషంగా పంపించడం బాధ్యత మనందరిది అని ధర్మరాజు అర్జునుడు భీముడిని నొప్పించి వాళ్ళందరికీ శారదాలు వీళ్ళే దగ్గరుండి పెట్టిస్తారు. ధృతరాష్ట్రుడు గాంధారి అడవులకు వెళ్తూ ఉంటే కుంతి కూడా వారి వెంట అడవులకు వెళ్ళడం మనం గమనించవచ్చు. కుంతి నిజానికి తన కొడుకులు రాజ్యాన్ని అద్భుతంగా పాలిస్తూ ఉన్నారు. తన కొడుకు రాజు అక్కడ ఆ రాజ్యంలో మిగతా వాళ్ళందరూ ప్రజల చేత కీర్తించబడుతున్నారు. అటువంటప్పుడు
కుంతికి వారితో పాటు ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు అడవులకు వెళ్ళి ఆశ్రమవాసానికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ తాను పాపం వీళ్ళిద్దరికి, ఒకరు గుడ్డివారు, ఇంకొకరు ఇద్దరు గుడ్డివారి కిందనే, వారికి ఏం కనబడదు అన్న ఉద్దేశమే కానీ దాంతో పాటు వాళ్ళకి కీర్తించాలి, వాళ్ళకు సేవ చేయాలి అనే ఉద్దేశంలో వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టుకుని కుంతి వారి వెంట అడవులకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. ఈ ప్రయత్నం చేసే ఆ సమయంలోనే ఈ తిక్కన చాలా రసపోషణ చేసిండు. అంటే చాలా కర్ణరసంగా ఈ పాండవులు కుంతి మధ్య జరిగిన సంఘటనలు, ఆ సంభాషణ రూపంలో ఉన్న సంభాషణ అంతా వీళ్ళకి కర్ణరసంగా ఉంటుంది. తిక్కిన కర్ణరసం, ఇక్కడ నాటకీయ కర్ణరసాన్ని మనం గమనించవచ్చు. ధర్మరాజుతో తమ్ముళ్ళని బాగా చూసుకోమని పుత్రవాత్సల్యాన్ని కురిపిస్తుంది కుంతి వెళ్లే ముందు అప్పటికే ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ కలిసి కూడా కుంతిని తీవ్రంగా వాదిస్తూ ఉంటారు. తల్లి మీరు వెళ్ళొద్దు, అమ్మ మీరు వెళ్ళొద్దు, ఇప్పుడు మేము నిన్ను ఇప్పుడిప్పుడే రాజ్యం మన చేతిలోకి వచ్చింది, మనం ఇప్పుడే సంతోషపడుతున్నాం, ఇటువంటి సమయంలో మీరు ఇక్కడుండి శాంతిని, ఈ రాజ్యాన్ని, ఈ సంతోషాలను అనుభవించిన సమయంలో మీరు ఇప్పుడు అడవులకి వెళ్ళొద్దు దయచేసి అని ఎంత బతిలాడినా కూడా, ఎంత అడిగినా కూడా దానికి కుంతి ఒప్పుకోక ఖచ్చితంగా వెళ్ళాలన్న ఉద్దేశంతో పాండవులను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ధర్మరాజుతో తమ్ములని బాగా చూసుకోమని పుత్రవాత్సల్యాన్ని కురిపిస్తుంది కుంతి. ప్రత్యేకంగా సహదేవుడిని గురించి కూడా, సహదేవుడిని ఇక్కడ ప్రత్యేకంగా తిక్కన ఎక్కడా కూడా కుంతి సహదేవుల మధ్య సంబంధాన్ని మనకు ప్రత్యేక సంభాషణలో కానీ సంఘటనల ద్వారా కానీ ఎక్కడ కనబడేటట్టు రాయడు, మనకు చదివేటట్టు రాయడు. కానీ సంఘటనలు పరిశీలిస్తూ ఉంటే ప్రతి దగ్గర ఈ సహదేవుడు కుంతి మధ్య అనుబంధాన్ని, ఆ మాతృవాత్సల్యాన్ని, పుత్రవాత్సల్యాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఎలాగంటే తనకు అడవులకు వెళ్లే ముందు సహదేవుణ్ణి ప్రత్యేకంగా బాగా చూసుకున్న ఒక వాక్యం అక్కడ మనకు కనిపిస్తుంది. దాంతో పాటు వీళ్ళు ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళని చూడడానికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఎక్కడో వెనకాల వెళ్ళడానికి కూడా కారణం సహదేవుడే. కుంతిని చూడాలనిపించి అందరినీ ఒప్పించి అందరిని తీసుకెళ్లి ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళిన తర్వాత కూడా సహదేవుడు ఎక్కడో వెనకాల ఉంటే తన అన్నలందరినీ నెట్టుకుంటూ ముందడికి వెళ్ళి కుంతి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఆ సంఘటన చూసిన అంటే తిక్కన మనకు స్పష్టంగా ఒక సంభాషణ ద్వారా మాత్రమే కాకుండా తను ఆ సంఘటన వల్ల కూడా మనం వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని గమనించవచ్చు. దానితో పాటు ఆ ఆశ్రమంలో కూర్చొని అందరం మాట్లాడుకున్న సమయంలో కూడా ఒకవైపు ఆ కుంతి తల్లి, ఒకవైపు నకులుడు, ఒకవైపు సహదేవుడు పక్కన కూర్చున్నట్టు మనకు తిక్కన రాసిండు. అంటే ఏ ఇంట్లో అయినా, ఏ కుటుంబంలో అయినా చిన్నపిల్లలకి, ఆ ఇంట్లోని చిన్నపిల్లలకి ఆ తల్లికి ఆ మధ్య అనుబంధం ఎవరు విడదీయలేంది. ఆ అనుబంధాన్ని తిక్కన మనకు తన నాటకీయ శైలిలో ఇక్కడ మనకు కనబడేటట్టు రాసిండు. అయితే ఇక్కడ అడవులకు వెళ్లే ముందు భీముడు కుంతి మాట్లాడుకుంటుండగా, అక్కడ ధర్మరాజు భీముడు కుంతితో మాట్లాడుకుంటుండగా ఈ ధృతరాష్ట్రుడు గాంధారి కొంత దూరం వెళ్తారు అడవికి బయలుదేరే ముందు. ఇది మూలంలో లేదు. మూలంలో వ్యాసుడు రాసిన మూలంలో ఈ సంఘటనలు జరుగుతున్న సందర్భంలో కూడా ధృతరాష్ట్రుడు అక్కడే ఉండి ఇదంతా వింటాడు. కానీ తిక్కన తను ఇక్కడ చూడండి, వీళ్ళు వినడం అనేది సబబైన విషయం కాదు. ఎందుకంటే అప్పటికే భీముడు కొంత ధృతరాష్ట్రుని వ్యతిరేకిస్తూ ఉన్నాడు, తన తల్లితో మాట్లాడుతున్నాడు అన్న ఉద్దేశంలో ఈ ధృతరాష్ట్రుడు గాని గాంధారి గాని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే తను కొంత దూరం వెళ్ళి నిలవడం మనం ఇక్కడ గమనించవచ్చు. పాండవులు కుంతిని విడిచి వెళ్ళిపోయేసరికి ఎంత వెళ్ళుమన్నా పాండవులు ఇంటికి తిరిగి రాజ్యానికి వెళ్ళక వాళ్ళ వెంటే అడవులకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంత కటువుగా మాట్లాడుతుంది గాంధారి. కుంతి తన బిడ్డలతో, ధర్మరాజుతో, భీముడితో, నకులుడు, సహదేవుతో వీళ్ళందరితో ఏమంటుందంటే కొంచెం కటుగా మాట్లాడుతున్న పిల్లలను వాళ్ళని వదిలేసి వెళ్తారేమో, లేకుంటే వీళ్ళు నాతో పాటు ఆశ్రమవాసం వరకు, అడవుల వరకు వచ్చేలా ఉన్నారు అని కొంత లోపల ప్రేమ ఉన్నా కూడా అది దాచిపెట్టుకొని కటుగా మాట్లాడమని చూడొచ్చు. ఆ రోజు దుర్మార్గపు జూదంలో తమరు చిన్నబోవడము, ఆ సభలో దుష్కీర్తి కలిగించే పని జరగటము, ఆ తర్వాత అడవులలో అనేక విధాలుగా కష్టాల పాలు కావడము చూచి నేను ఓర్చుకొనలేకపోయాను.
ఏం చేయాలి అని కర్తవ్యాన్ని గురించి అనేక విధాలుగా ఆలోచనలు చేశాను. కౌరవులతో సంధి చేసుకొని పాండవులంటే గిట్టని వాళ్ళు అందరూ ఎగతాళి చేసే విధంగా తల ఒగ్గి కౌరవులతో కలిసి ఉండటం ఎందుకు అని శ్రీకృష్ణుడితో ఆ రోజు ఆ విధంగా చెప్పాను. పూజించదగిన ధర్మరాజు 10,000 ఏనుగుల బలం కలిగిన భీముడు, శత్రువులను నిర్మూలించటమే ప్రధానమైన పనిగా కలిగిన అర్జునుడు, పరాక్రమవంతులైన నకుల సహదేవులు వీళ్ళందరూ ఎందుకు కొరగాని వారి వలె దురవస్థల పాలు కావడాన్ని చూస్తూ ఉండటం నాకు తగునా? అంటే ఇక్కడ మీరు ఆ రోజు ఆ రాజ్యాన్ని మీరు తీసుకురండి, భీముడు అంటాడు కుంతితోని, ఆ రోజు మనకు మీ రాజ్యాన్ని మీరు తీసుకురండి, పోరాడండి, యుద్ధం చేసైనా సరే ఆ రాజ్యం తీసుకురండి అని అన్నారు కదా. మరి ఈ రోజు తీసుకొచ్చిన తర్వాత మీరు ఎందుకు ఈ రాజ్యాన్ని మీ కొడుకులైన మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు పోతున్నాం అన్న సందర్భంలో కుంతి వాళ్ళతోని ఇట్లా మాట్లాడుతూ ఉంటది. పూజింపదగిన లక్షణము సౌకుమార్యము కలిగి ఉన్న ఈమె ద్రౌపది జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చి సభలో దుశ్శాసనుడు ఆ విధంగా అవమానం చేస్తుంటే ఆ సభలో ఉన్న వృద్ధులంతా ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటే అటువంటి కష్టాలను చూస్తూ మీకు అప్పటికి ఊరుకునవలసి వచ్చింది. నాడు మీ తేజస్సు ఆ విధంగా బూడిదైపోతుంటే పాండురాజు వంశమే ఇక భూమి మీద చూపటానికి లేకుండా నశించిపోవడమేనా అని ఏ విధంగానైనా మీరు మళ్ళీ ప్రసిద్ధులై పేరు పొందాలని అనుకోవడం వలన ఆలోచించి నేను కృష్ణుడితో ఆ రోజు ఆ విధంగా చెప్పాను. భీముడు దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు, ఇంకా నేను మాట్లాడేది ఏమున్నది అని తన పిల్లల్ని చిన్నగా ప్రేమతోనే గద్దిరిస్తున్నది. అంటే నేను ఆ రోజు రాజ్యం తెమ్మని అన్నది ఏదో నాసుకాల కోసం కాదు, మీరు ఆ రోజు పడుతున్న కష్టాలను నేను చూడలేక నేను ఆ విధంగా అట్లా మాట్లాడినా అని భీముడు ఈ రోజు నన్ను ఎత్తి పొడుస్తుంటే నేనేం చేయాలి అని కుంతి వాళ్ళతో అన్న సందర్భంలో ఉంది ఇది. ఆ తర్వాత ఆ పాండవులందరూ వెనక్కి రావడం, తనతో వెళ్ళిన పురజనులందరూ వెనక్కి రావడం, వాళ్ళు అలాగే అడవుల్లోకి వెళ్ళడం. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అలా అడవుల్లోకి వెళ్ళిన తర్వాత భాగీరథి నదీ తీరాన గంగ నది తీరాన శతయూపుడు అనే ఒక ఆశ్రమం, శతయూపుని ఆశ్రమంలో వాళ్ళు ఈ హస్తినాపురం నుంచి ధృతరాష్ట్రుడు, గాంధారి, సంజయుడు, విదురుడు, కుంతి వీళ్ళందరూ ఆశ్రమానికి వానప్రస్థానానికి వచ్చారని తెలుసుకొని ఆ శతయూపుడు వచ్చి వీళ్ళని ధృతరాష్ట్రుని అడుగుతూ ఉంటాడు, మీరు అడవుల్లోకి వచ్చారు కదా, ఆశ్రమవాసానికి వచ్చారు కదా, ఇక్కడే దగ్గరే నా ఆశ్రమం ఉన్నది, మీరు దయచేసి నా ఆశ్రమంలో ఉండండి, నా దగ్గర సేద తీరండి, మీరు ఇక్కడ ఉండొచ్చు, మీకు అన్ని విధాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మీరు ఎప్పటికీ ఉండొచ్చు అని శతయూపుడు అడిగిన వెంటనే అక్కడికి వెళ్ళిన ధృతరాష్ట్రుడు, గాంధారి అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉండొచ్చు అని నిశ్చయించుకొని సంజయుడు, విదురుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళకి ఏర్పాట్లు చేసి అక్కడే ఆశ్రమంలో ఉండడం జరుగుతుంది. అంతకుముందు అయితే ఇలా ఆశ్రమంలో ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళు తపస్సు చేస్తూ ఉంటే, అంతకుముందు అదే ఆశ్రమంలో ఎవరెవరు ఉండి తపస్సును చేసి మోక్షాన్ని పొందిరు అనే విషయాలను తెలియడానికి నారదుడు, పర్వతుడు మొదలైన వాళ్ళ ఆశ్రమంలోకి వస్తారు. ఉండి వాళ్ళు వచ్చి వీళ్ళతోని ధృతరాష్ట్రుతోని గాంధారితోని 3 సంవత్సరాలలో మీరు పరలోకాలకి అంటే మోక్షాన్ని పొందుతారు, మీరు అనుకున్న ప్రశాంతతను మీరు పొందగలుగుతారు కేవలం 3 సంవత్సరాల్లో. అంతకుముందు ఇక్కడే ఉండి ఇంద్రలోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు మీరు ఇక్కడికి రావడమే చాలా గొప్ప విషయం, ఈ ఆశ్రమానికి రావాలంటే సామాన్యులు ఎవరు ఇక్కడికి రాలేరు, మీ ఇక్కడ రావడమే మీ అదృష్టం అన్న విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇలా జరుగుతూ ఉంటే హస్తినాపురంలో కుంతిని బాగా తలుసుకోవడం, సహదేవుడు ధర్మరాజుతో అడిగేసరికి అందరిలో కుతూహలం పెరుగుతుంది. వీళ్ళు అడవులకు వెళ్ళి ఆశ్రమంలో గడపడం అనే కార్యక్రమం ఇదంతా 1 సంవత్సర కాలం జరిగిపోయిన తర్వాత అప్పుడు సహదేవుడికి మళ్ళీ తన తల్లి గుర్తొస్తూ ఉంటది. అప్పటికే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది ఎక్కడ కుంతి గుర్తొచ్చిందని కానీ లేకుంటే కుంతికి సహదేవుడు గుర్తొచ్చిందని కానీ వీళ్ళిద్దరి మధ్యలో ప్రత్యేకంగా ఎక్కడ ఏ వాక్యాలు లేకపోయినప్పటికీ కూడా సహదేవుడికి తల్లి గుర్తు రావడం, ఆ తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మనం ఒక్కసారి కుంతిని, ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని చూసి వద్దామని అడగడం, ఆ తర్వాత ధర్మరాజు అందరినీ విచారించి అందరిలో ఆ కుతూహలాన్ని పెరిగిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు. అందరూ చూడడానికి వెళ్తారు. అందరికన్నా ఇంతకుముందు మనం చెప్పుకున్న విషయం, అందరికన్నా వెనుకున్న సహదేవుడు ఆపుకోలేక అన్నలను దాటుకొని కుంతి పాదాల పడి ఏడుస్తూ ఉంటాడు. సహదేవుడికి కుంతిపై అభిమానం చెప్పకనే చెప్తారు ఇక్కడ. ఇంట్లో చిన్నవాడి ప్రేమ ఎలా ఉండాలో తెలియజేశారు. ఆశ్రమంలో కూడా పక్కనే
నకులుడు సహదేవులు ఆ పక్కనే కూర్చొని ఉండడం మనం గమనించవచ్చు. ఆ ఆశ్రమంలోని వారికి సంజయుడు పాండవులను వచ్చిన వారిని అందరినీ పేరు పేరున పరిచయం చేస్తాడు. ఆ ఆశ్రమంలో వీరు ఈ పాండవులు గాని, ఈ రాజ్యం నుంచి వచ్చిన హస్తినాపురం నుంచి వచ్చిన వాళ్ళందరూ గాని ఎవరు తెలియని సందర్భంలో ఆ ఆశ్రమంలోని వారు అడుగుతూ ఉంటారు, ఈ వచ్చిన వాళ్ళు ఎవరెవరు, అసలు ఎవరు ఏంటి, మమ్మల్ని మాకు పరిచయం చేయండి అని అడిగినప్పుడు సంజయుడు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఇక్కడ మనం తిక్కిన అద్భుతంగా ఒక్కొక్కరిని వర్ణించిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఒక్కొక్కరిని వర్ణిస్తూ ఉంటారు. ధర్మరాజు విదురుడు గురించి అడుగుతాడు. విదురుడు తనలో అందరూ కనిపిస్తారు. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అటు ధృతరాష్ట్రుడు గాని, కుంతి గాని, విదురుడు, సంజయుడు గాని వీళ్ళు కనిపిస్తారు. కానీ విదురుడు ఎక్కడ అని ఆ ప్రశ్న ధర్మరాజుకు వస్తుంది. ధర్మరాజు వెంటనే ధృతరాష్ట్రుని అడుగుతూ ఉంటాడు, విదురుడు కనిపిస్తలేడు, విదురుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు ధృతరాష్ట్రుడు విదురుడు గురించి చెప్తూ, విదురుడు ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు, తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు, ఎప్పుడో ఒకసారి ఉన్నట్టుండి అలా వచ్చి ఆశ్రమానికి వచ్చి మళ్ళీ వెంటనే వెళుతున్నాడు అని, ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు అని ధృతరాష్ట్రుడు చెప్పిన సందర్భంలోనే వెంటనే ఇక్కడ ఎదురుగా కూర్చున్న ధర్మరాజుకి చాలా దూరంలో ఆ చెట్ల మధ్యలో విదురుడు కనిపిస్తూ ఉంటాడు. కానీ ఆ విదురుడు ఇక్కడున్న ఇంత మందిని చూసి ఇక్కడికి రాకుండా మళ్ళీ వెనక్కి తిరిగి నడుస్తూ పోతూ ఉంటే ధర్మరాజు తన వెంటబడి పరుగెత్తుతాడు. అప్పుడు ధర్మరాజు వెంట మిగతా వాళ్ళందరూ నడుస్తూ ఉంటే వాళ్ళందరినీ వాదించి వాళ్ళని అక్కడే ఉండమని ధర్మరాజు ఒక్కడే పరిగెత్తుకుంటూ వెళ్ళి, విదురా నేను ధర్మరాజుని ఒకసారి ఆగండి అని అన్న తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత విదురుడు ఒక పొదల్లో దాక్కొని పొదల నుంచి పక్కన చూస్తుంటాడు. అప్పుడు ధర్మరాజు అనుకున్న తర్వాత ధర్మరాజు దగ్గర నుంచి చూసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ విదురుడు మొత్తం బట్టలు ఇట్లా ఏమి లేకుండా ఉంటాడు. అంటే అప్పటికే తను ఎన్నో అడవులలో ఎంతో దూరం తీవ్రమైన తపస్సు చేస్తూ నడుస్తూ తిరుగుతూ ఎక్కడ ఏ మోక్షం దొరుకుతుందా అన్న ఉద్దేశంలో వీరుడు ఉన్న సందర్భంలో ధర్మరాజు ఎదురైన వెంటనే ఆ విదురుడు తన ప్రాణాన్ని ధర్మరాజులో విలీనం చేసి అక్కడనే ప్రాణాలు వదిలిపెడతాడు. ఆ వెంటనే ధర్మరాజుకి శక్తి మరింత పెరిగినట్టు, తన బలం మరింత పెరిగినట్టు ఒక ప్రత్యేకమైన తన అట్లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ విషయాన్ని ఆ విదురుణ్ణి పడిపోయిన విదురుడు తన ప్రాణాన్ని ఇతనికి ఇచ్చి పడిపోయిన విదురుణ్ణి చూసి తను ఆ అగ్ని కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఒక ఆకాశవాణిలా ఒక మాట వినబడుతుంది, విదురుడు మీకు ఆ శక్తిని ఇచ్చాడు కదా, మీరు విదురుని అట్లనే వదిలిపెట్టి వెళ్ళండి, ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు ఆ గొప్ప వ్యక్తిని అని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఆశ్రమంలోకి వచ్చిన ధర్మరాజు ధృతరాష్ట్రునితో ఆ సంఘటన అంతా చెప్పి వివరిస్తాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, అరే ఇలా జరిగిందా, వీరుడు నీలో శక్తి లీనం చేశాడా అని చెప్పి ఇంత సంతోషపడ్డా కూడా విదురుడు అక్కడ వాళ్ళ నుంచి కొంత దూరమైనందుకు మనసులో బాధపడుతూ ఉంటారు. నెల రోజులు ఇలా జరుగుతూ ఉంటే నెల రోజులు సమయం గడుస్తుంది. వాళ్ళందరూ వీళ్ళతో పాటే ఆశ్రమంలోనే ఉంటారు. నెల రోజుల సమయం గడుస్తుంది. అప్పుడు మళ్ళీ వేదవ్యాసుడు రావడం, వేదవ్యాసుడు వచ్చి వీళ్ళతో ధృతరాష్ట్రుతో మాట్లాడుతూ ఉంటాడు. అన్ని సంఘటనలు చెప్పి వివరించి, ఎలా ఉంది, బాగున్నారా, మిమ్మల్ని కుంతి బాగా చూసుకుంటుందా, ఆశ్రమంలో ఎలా ఉంది, రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చింది కదా, మీ తపస్సు ఎలా ఉంది అన్న విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మీ మనసులోని చింతలన్నీ తొలగించి ఉత్తమమై మీరు కోరుకుంటున్న జ్ఞానాన్ని మీకు కలగజేయడం కొరకే నేను ఇక్కడికి వచ్చాను. ఈ సమయంలో ఇక్కడికి వచ్చాను. సందేహపడకుండా నీకు ఇష్టమైనది అడుగుము, ఏ విధంగానైనా సరే మీ కోరిక నెరవేరుస్తాను అని వ్యాసుడు అనడంతో పాండవులు సంతోషించాడు. ధృతరాష్ట్రుడు కూడా ఎంతో ఆనందించాడు. అంటే వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రుడితోని, మీరంతా ఇంత గొప్ప తపస్సు చేస్తున్నారు కదా, నేను మీ కోరిక నెరవేరుస్తాను, మీ కోరిక ఏముంది, మీ కోరిక మాతో పంచుకోండి, నేను నెరవేరుస్తాను అని తనతో అంటాడు. అప్పుడు ఈ ధృతరాష్ట్రుడు చెడు బుద్ధి కలిగిన దుర్యోధనుడు పుణ్యాత్ములైన పాండవులను అవమాన పెట్టి నేల కొరకు గజస్వాబలంతో సహా నేల మీద రాజులందరూ యుద్ధంలో నశించిపోయేటట్లు చేశాడు. తనే అంటున్నాడు, చెడు బుద్ధి కలిగిన దుర్యోధనుడు తాను చెప్పితే వింటే గనక, నిజానికి ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్న ఆ జ్ఞానానికి తాను చెబితే వింటే గనక కౌరవులే
ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచేవారేమో అన్నంత మనకు అనుమానం రాక మానదు. అటువంటి గొప్ప వ్యక్తి చెప్పినా విననప్పుడు, ఎవరు చెప్పినా విననప్పుడు చెడు బుద్ధి కలిగిన దుర్యోధనుడు పుణ్యాత్ములైన పాండవులను అవమాన పెట్టి నేల కొరకు, కేవలం నేల కొరకు రాజులందరూ యుద్ధంలో నశించిపోయేటట్లు చేశాడు. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలైన గొప్పవారిని చేతులారా చంపుకున్నాడు. ఆ అదముడి కొరకు మహారాజులంతా పెండ్లాలను, పిల్లలను వదులుకొని చెదరని గుండె ధైర్యంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించిన ఆ మహాపురుషులకు తరువాత ఎటువంటి లోకాలు సిద్ధించాయి అంటే ధృతరాష్ట్రునికి ఆ అనుమానం గత 16 సంవత్సరాల నుంచి ఉంది. 15 సంవత్సరాలు హస్తినాపురంలో బతికిన ధృతరాష్ట్రుడు సంవత్సర కాలంగా ఆశ్రమవాసంలో ఉంటున్నాడు. అంటే ఇప్పటికే ఈ సమయానికే 16 సంవత్సరాల కాలం గడిచిపోయింది ఆ కౌరవులు, ఆ దుర్యోధనుడు మరణించి. ఈ 16 సంవత్సరాల నుంచి ఇదే అనుమానం తనలో ఉంది. ఇప్పుడు వ్యాసుడితో అదే విషయాన్ని చెప్తున్నాడు. మూర్ఖానికి వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు, వాళ్ళకి సిద్ధులు లభించాయా, ఎట్లున్నాయి? మూర్ఖంగా యుద్ధానికి దిగి అందులో మరణించిన కౌరవ వంశ వీరుడు మరణానంతరం ఏమైపోయారు, అసలు వీళ్ళందరూ మరణించిన తర్వాత ఏమైపోయారు అనేది తెలియకపోవడం అనే దుఃఖం నాకు చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తమ జ్ఞానం వలన గొప్పవాడ, నా బాధను పోగొట్టవలసింది మీరే అని ధృతరాష్ట్రుడు వ్యాసంతో అన్నాడు. అంటే నిజానికి వీళ్ళు మరణించిన తర్వాత ఏమైంది అన్న ఆ ప్రశ్న, అంటే వీళ్ళు ఎక్కడున్నారు, ఏ లోకంలో ఉన్నారు, మోక్షం లభించిందా లేదా, సంతోషంగా చనిపోయిన తర్వాత అయినా వీళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా అన్న ఆ అనుమానం ధృతరాష్ట్రునికి కలిగి, ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి వ్యాసుడు కోరుకోమన్నాడు కాబట్టి తను ఈ మనసులోని మాటను బయట పెట్టిండు. దానితో పాటు పక్కనే దూరంగా ఉండి ఏదో ఆలోచనలో ఉన్న కుంతిని కూడా ఆలోచనలు గ్రహించిన వాడైన వేదవ్యాసుడు తనను కూడా ప్రశ్న అడుగుతాడు. కుంతిని కూడా చెప్పు, మీ మనసులోని మాట కూడా చెప్పండి, దాన్ని కూడా నేను నెరవేరుస్తా అన్నప్పుడు కుంతి కొంత అనుమాన పడుతూనే మళ్ళీ వేదవ్యాసుడు అడిగిన తర్వాత తన మనసులోని బాధను అంతా వివరించింది. కర్ణుడి వృత్తాంతాన్ని ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, పూర్తిగా సంపూర్ణంగా చూడొచ్చు. అంటే కర్ణుడు తను ఎంతైనా పాండవులు ఇక్కడ రాజ్యాన్ని ఏలి సంతోషంగా ఉన్నా కూడా అక్కడ కర్ణుడు లేడు, కర్ణుడు ఆ యుద్ధంలో మరణించిండు అన్న బాధ కుంతికి కూడా ఇన్ని సంవత్సరాలుగా ఉందన్న విషయం మనకి ఇక్కడ ఈ కుంతి మాటల ద్వారా తెలియజేసేటట్టు చెప్తాడు. అప్పుడు ఈ వేదవ్యాసుడు, మీరందరూ నిజానికి వేదవ్యాసుడు అక్కడ రావడానికి కారణం కూడా దానికి ఇంకో కారణం ఉంటది. ఈ ఆశ్రమవాసంలో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వీళ్ళందరూ మోక్షం కొరకు పరలోకాలకు వెళ్ళడానికి ఈ ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళ మనసులో ఎటువంటి బాధతో మిగిలి వాళ్ళు వెళ్ళలేరు, అంటే వెళ్ళకూడదు, వాళ్ళ సంపూర్ణంగా సంతోషంగా ఈ తపస్సు చేసే విధంగా మనం చేయాలి. అప్పుడు వాళ్ళ మనసులోని బాధలన్నీ వ్యాసుడికి తెలిసినా కూడా ఆ సందర్భంగా అక్కడికి వచ్చి అడిగి వాళ్ళ ద్వారానే వాళ్ళని అడిగిపించి వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని గంగా నది ఒడ్డుకు తీసుకెళ్ళి వ్యాసుడు తర్వాతి రోజు మీరు ఏదైతే కోరుకున్నారో, మీరు మీ కురుక్షేత్ర యుద్ధంలో మీ పిల్లలు, మీ బంధువులు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరినీ మీరు చూపించాలని మీరు కోరుకున్నారు కదా, ఆ కోరిక నేను నెరవేరుస్తా, కానీ తర్వాతి రోజు నెరవేరుస్తా అన్న వెంటనే వాళ్ళందరూ ఆ రోజు మధ్యాహ్నాన్ని, ఆ రోజు రాత్రిని కొన్ని సంవత్సరాల కాలంగా భారంగా గడపడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో కౌరవులు, మిగతా యుద్ధంలో చనిపోయిన కర్ణుడు, వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ఆ గంగా నది నుంచి పుట్టుకొచ్చి ఆ సన్నివేశాన్ని అంతటినీ మనం ఆశ్రమవాసానికి చాలా గొప్ప సన్నివేశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. వాళ్ళందరూ తీసుకెళ్ళిన తర్వాతి రోజు ఉదయాన్నే వ్యాసుడు గంగా నది వరకు తీసుకెళ్లిన తర్వాత బంధువుల అందరినీ అక్కడ చూపించడం జరుగుతుంది. అప్పుడు ఆ నీళ్లలో నుండి పెద్దగా చప్పుడు ఆరంభమైంది. గంగా నది నుంచి వీళ్ళంతా గంగా తీరంలోకి వెళ్ళారు కదా, అక్కడి నుంచి. దానితోటే దుర్యోధనుడు, అతడి తమ్ముళ్ళు, ఆ ధృతరాష్ట్రుల కొడుకులు మొదలైన కుటుంబం వారు, అభిమన్యుడు, ఉప పాండవులు మొదలైన పాండురాజు కుటుంబం వారు, కర్ణుడు, ఇంకా బాహలికుడు మొదలైన కురువీరులందరూ, ద్రుపదుడు, విరాటుడు, వాళ్ళ చుట్టాలు, శకుని, అతని సోదరులు, కొడుకులు, భీష్ముడు, ద్రోణుడు మొదలగు గల వాళ్ళు తమ దివ్య శరీరాలు ప్రకాశిస్తుండగా కనపడ్డారు. అంటే ఆ గంగలో నుంచి పెద్ద శబ్దం ద్వారా వీళ్ళందరూ ఇక్కడున్న ఈ ఆశ్రమం నుంచి నదీ తీరానికి వెళ్ళిన వాళ్ళందరికీ కనపడ్డాడంట. అయితే కనపడ్డాడు అన్నప్పుడు మనకి ఇక్కడ మరి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, ఎలా కనపడ్డాడు అన్నప్పుడు
తన తప ప్రభావాన్ని చూసి జనమంతా ఆశ్చర్యపడే విధంగా వ్యాసుడు ఆ ధృతరాష్ట్రుడికి అప్పటికి తగినట్లుగా సంపూర్ణ దృష్టిని ఇచ్చాడు. అంటే కేవలం ఆ సంఘటనకు, ఆ సన్నివేశానికి తగినట్లుగా వాళ్ళందరినీ చూసే విధంగా, ధృతరాష్ట్రుడు కోరికే అది కదా, వాళ్ళందరినీ చూడాలి అని వ్యాసుని అడిగిండు కదా. అప్పుడు ఆ సన్నివేశం తగ్గట్టుగా తనకి దృష్టిని ఇచ్చిందంట. ఆ వెంటనే ధృతరాష్ట్రుడికి దృష్టి వచ్చింది కాబట్టి గాంధారి కూడా తన కళ్ళకున్న వస్త్రాన్ని తీసేసి ఆ అద్భుతమైన గొప్ప సన్నివేశాన్ని అక్కడ చూడడం మనం గమనిస్తాం. ధృతరాష్ట్రుడికి చూపు రావడం అనే విశేషం విని ఆశ్చర్యానందాలతో గాంధారి కూడా తన కళ్ళకు కట్టిన వస్త్రాన్ని తొలగించి చూస్తుండగా, అంటే ఆ సన్నివేశాలు వ్యాసుడు ఆ గంగా నది నుంచి తన పూర్వీకులందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటే, వాళ్ళందరూ దివ్య తేజస్సుతో ఒకరికొకరు ఎటువంటి బాధలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా సంతోషంగా ఉండడాన్ని ధృతరాష్ట్రుడు మిగతా వాళ్ళందరూ చూసి చాలా సంతోషపడతారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు సంతోషపడ్డ తర్వాత వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఈ సంఘటన తర్వాత ధృతరాష్ట్రుడి మనసులో ఎటువంటి కించిత్ కొంచెం కూడా ఎటువంటి కోరికలు లేకుండా ఉండడం జరిగింది. అప్పటికే నెల రోజుల నుంచి ధర్మరాజు మరియు పాండవులందరూ తన వద్ద ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ ధృతరాష్ట్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. వెళ్ళిపోమని చెప్పినప్పుడు ధర్మరాజు మిగతా వాళ్ళందరినీ మీరు అందరు ఇక్కడ నుంచి వెళ్ళండి, హస్తినాపురానికి వెళ్ళండి, నేను మాత్రం ఈ కుంతి, గాంధారి, ధృతరాష్ట్ర సేవలో ఇక్కడే ఉండిపోతా అని మరొకసారి మారాన్ చేస్తాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి సముదాయించి, ఇలా కాదు, హస్తినాపురానికి ఆ ప్రజలకి నీ అవసరం ఉంది, నువ్వు అక్కడ పాలించాల్సిన అవసరం ఉంది, నీవు తప్ప అక్కడ గొప్ప రాజు మరొకరు మనం ఉంచలేము, ఎవరిని ఉంచలేము, తప్పకుండా వెళ్ళాలి అని బతిమిలాడతారు. కానీ ధర్మరాజు ఒక వాక్యాన్ని అక్కడ అంటాడు, కురుక్షేత్ర యుద్ధంలో రాజ్యంలోని పురుషులందరూ చనిపోయిన తర్వాత మన రాజ్యంలో హస్తినాపురంలో స్త్రీలు మాత్రమే మిగిలారు. నాకు నిజానికి అక్కడ పాలించిన సరైన ఆనందం లేదు. అంటే యుద్ధం తర్వాత ఎంత దారుణంగా పరిస్థితులు ఉంటాయన్న ఈ ఒక్క వాక్యం ద్వారా మనం గమనించవచ్చు. యుద్ధంలో పాల్గొన్న ఆ పురుషులందరూ చనిపోయారట. మరి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరూ ఎటువైపైనా నష్టం తీవ్రంగానే ఉంటది. అది అసలే కురుక్షేత్ర యుద్ధం. ఆ తర్వాత జరిగిన సంఘటనల వల్ల అసలు ఎవరిని పాలించాలి అన్న ప్రశ్న చాలా సార్లు ధర్మరాజులో కలిగిందంట. అదే వాక్యాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అయినా కూడా ధృతరాష్ట్రుడు తప్పకుండా నీ అవసరం హస్తినాపురానికి ఉంది, నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి ధర్మరాజును మిగతా వారందరినీ అక్కడి నుంచి వెళ్ళుమని హస్తినాపురానికి పంపిస్తారు. నారదుడు అలా జరిగిన తర్వాత అవన్నీ సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. అలా జరిగిన తర్వాత వీళ్ళు ధర్మరాజు హస్తినాపురానికి వచ్చి ఆ రాజ్యాన్ని సంతోషంగా పాలిస్తూ ఉంటారు. పాలిస్తున్న సమయంలోనే ఈ ధృతరాష్ట్రుడు మిగతా వాళ్ళందరూ ఆ ఆశ్రమం నుంచి మరికొంత దూరానికి నడుచుకుంటూ వెళ్ళి వేరే దగ్గర ఉండడం. ఈ మొత్తం సమయంలోనే మరో 2 సంవత్సరాలు తీవ్రమైన తపస్సుతో ఉండడం. ధృతరాష్ట్రుడు మొత్తం ఆహారాన్ని మానేసి కేవలం గాలిని పీల్చుకుంటేనే తీవ్రమైన తపస్సు చేయడం. గాంధారి కేవలం వాయువును పీల్చుకుంటే తపస్సు చేయడం. కుంతి నెలకొకసారి ఆహారాన్ని తీసుకొని, ఇలా సంజయుడు వారానికి ఒకసారి ఆహారాన్ని తీసుకొని ఇట్లా తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళలో ఉన్న ఆ కోరిక కూడా వేదవ్యాసుడు వచ్చి అక్కడికి తీర్చడం, వేదవ్యాసుడు రావడానికి కారణమే, దాని వెనుక కారణమైన అది అని మనం భావించవచ్చు. అది జరిగిన తర్వాత వీళ్ళందరూ తీవ్రమైన తపస్సు మీదే దృష్టి కేంద్రీకరించే అలా జరుగుతూ ఉంటది. అప్పుడు నారదుడు హస్తినాపురానికి ధర్మరాజు, పాండవులు అందరూ కొలువై ఒక దగ్గర ఉన్న సందర్భంలో నారదుడు అక్కడికి వస్తాడు. నారదుడు రావడం అనే దాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదో ఒక ప్లేస్ లో ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక సన్నివేశం జరిగినప్పుడు మరొక ప్రాంతానికి ఆ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంటది. ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉన్నప్పుడు నారదుడు వచ్చి ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉంటాడు. నిజానికి నారదుడు మనం భారతంలో ఇప్పుడున్న టెలికమ్యూనికేషన్ లాగా ఉపయోగించుకున్నారు. అంటే ఈ ఒక నుంచి ఇప్పుడు మన క్షణాల్లోనే ఒక దగ్గర నుంచి ఇంకో ప్రాంతానికి ఆ సమాచారాన్ని చేరవేయగలుగుతున్నాం. అప్పుడు నారదుడు ఆ పని చేసేవాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సంజయుడు మోక్షం పొందిన విధానం అక్కడికి వచ్చిన తర్వాత ధర్మరాజుకి నారదుడు ఒక విషయాన్ని చెబితే ధర్మరాజు బొల్లున ఏడుస్తాడు. ఏమని? మీరందరూ ఆశ్రమవాసానికి గత కొంతకాలం వచ్చారని నేను విన్నాను. మీరు వచ్చిన తర్వాత గంగానది తీరంలో వ్యాసుడు మీ పూర్వీకులందరినీ మీకు ఆ దివ్య తేజస్సులో కనిపించేటట్లు చేశాడని నేను విన్నాను. చాలా సంతోషపడ్డాను.
అయితే మీకు ఇప్పుడు ఇక్కడ నేను ఒక విషయం మీద వచ్చాను, చెప్పడానికి వచ్చాను. ధృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి, సంజయుడు మోక్షాన్ని పొందారు, పరలోకాలకి వెళ్ళారు అన్న విషయం చెప్పగానే ఈ ధర్మరాజు మరియు పాండవులు, మిగతా ద్రౌపది, మిగతా వాళ్ళందరూ బోరున ఏడుస్తారు. కానీ ఆ తర్వాతనే ఎట్లా జరిగింది, ఏం జరిగింది అన్న విషయాలు తెలుసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆశ్రమంలో ఉన్నప్పుడు అగ్నిలో ధృతరాష్ట్రులు, గాంధారి అందరూ తూర్పు ముఖంలో, అంటే వీళ్ళు వదిలిపెట్టిన ఒక నిప్పు వల్లనే ఆ అగ్ని ఆ అడవికి మొత్తం కార్చిలాగా అంటుకుంటది. వీళ్ళు తీరంలో నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పటికే వీళ్ళు అక్కడ వదిలిపెట్టిన అగ్ని వలన ఆ అడవి మొత్తం కాలిపోతూ ఉంటది. ఆ కాలిపోయే అడవిలో వీళ్ళు తప్పించుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు తీవ్రమైన తపస్సు చేస్తున్నారు కాబట్టి వీళ్ళలో శరీరంలో మొత్తం బలహీనంగా తయారై ఉంటారు. శరీరం మొత్తం బలహీనంగా ఉంటది. అక్కడ నుంచి కనీసం ఒక కొండ ప్రాంతాన్ని ఎక్కి ఆ అగ్ని నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితిలో వీళ్ళు గాంధారి, కుంతి, ధృతరాష్ట్రుడు ఉంటారు. అప్పుడు సంజయుడితో ధృతరాష్ట్రుడు, మేము ఎట్లాగూ ఇక్కడి నుంచి తప్పించుకోలేం, ఈ అగ్ని నుంచి మేము తప్పించుకోలేం, కనీసం నీవైనా ఇక్కడి నుంచి వెళ్ళు అన్నప్పుడు సంజయుడు దాన్ని నిరాకరిస్తాడు. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడే, నిజానికి ఈ కార్చిచ్చుకు, ఈ అగ్నికి దాహుతి కావాల్సిన అవసరం మేమున్నది, మేము ఇది పవిత్రమైన దానిగా మేము భావిస్తున్నాం. నీకు ఇక్కడ నుంచి తప్పించుకునే ఆ శక్తి ఉండి కూడా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదంటే ఇది ఆత్మహత్యతో సమానం అవుతుంది, ఇది మోక్షం లభించది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు సంజయుడు అక్కడి నుంచి హిమాలయ పర్వతం మీదకి వెళ్ళడం. దాంతోపాటు వెళ్లే ముందు సంజయుడు వీళ్ళందరినీ తూర్పు ముఖంగా కూర్చొని, ఆ అగ్ని వస్తున్నప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని అగ్నిలోనే వీళ్ళు లీనమైపోయి మోక్షం పొందడం, ఇవన్నీ నారదుడు వీళ్లకు పూర్తిగా వివరిస్తాడు. అడవిలో అగ్ని వలన తాను వదిలిన నిప్పు వలనే ఆ ధృతరాష్ట్రుడు ప్రాణం ఇచ్చాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. అంటే ఆ అడవికి నిప్పు ఎలా అంటుకుంది అన్నప్పుడు వీళ్ళు వదిలిన నిప్పే అని మనకు తిక్కని ఇక్కడ చెప్తాడు. ఇక్కడ పర్యావరణ అంశాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎలాగంటే ఒక అడవిలో ఉన్నప్పుడు, అడవిలో మనం వెళ్తున్నప్పుడు కానీ నివసించినప్పుడు కానీ ఆ అడవికి ఎటువంటి నష్టం చేకూర్చకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. అయితే వీళ్ళు మోక్షం కోసం, పరలోకాల కోసం ఆ అగ్నికి ఆహుతాయి, అది మంచి విషయమే. అయినా ఇప్పుడున్న పరిస్థితులలో అడవిలో ఉన్నప్పుడు నిప్పును ఎట్టి పరిస్థితుల్లో ఆ అడవికి తగలకుండా, అసలు నిప్పునే అడవిలో ఉండకుండా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటది. చాలా మంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ప్రత్యేకంగా అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నిప్పును అలా వదిలివేయడం మనం చూస్తుంటాం. దాంతో పాటు వాళ్ళ వెంట తీసుకెళ్లిన వస్తువులను కూడా అడవిలో వదలడం వల్ల అడవిలోని పక్షులు, పశువులు అన్ని నష్టపోవడం, అనేక కారణాలు మనం ఆ అడవి నాశనం అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ నుంచి గ్రహించవచ్చు. అంటే అడవి ద్వారా ప్రయాణం చేసినప్పుడు కానీ, అడవిలో ఉన్నప్పుడు కానీ అగ్ని ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలని, అసలు అగ్ని అడవిలో ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత ఒక మనపై, అక్కడ ఉన్న వాళ్ళపై, మనపై ఉంటుందని మనం గమనించవచ్చు. ఇంతమంది కొడుకులు ఉండగా ఇదంతా చెప్పిన తర్వాత ధర్మరాజు గాని, పాండవులు గాని ఒక్కసారిగా ధృతరాష్ట్రుడు, గాంధారి విషయమై కాకుండా తన తల్లి కుంతి గురించి చాలా ఏడవడం ప్రారంభించారు. ఎందుకంటే మేమందరం ఇంతమంది ఉండగా, తన కొడుకులు రాజ్యాన్ని పాలిస్తుండగా, ఇంత గొప్ప రాజ్యంలో తన కొడుకులు ఇంత గొప్ప స్థానంలో ఉండగా కుంతికి ఏం అవసరం వచ్చింది, ఎందుకు ఇంత దీనస్థితిలో తను చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, చివరికి తను అగ్నికి ఆహుతి అయిందనంటే మా ప్రాణం విలవిలలాడుతుంది అని ఆ అన్నదమ్ములు, ఆ పాండవులు ఒకరినొకరు పట్టుకొని ఏడవడం మనకి హృదయ విదారకంగా అనిపిస్తుంది. అక్కడ మనం అయ్యో ఇక్కడ సహదేవుడు ఎలా ఏడుస్తున్నాడో అన్న బాధ కూడా కలగక మానదు ఒక పాఠకుడిగా. ఎందుకంటే అప్పటికే కుంతికి సహదేవుడికి ఒక విడదీయరాని అనుబంధాన్ని, ఒక ప్రేమను, ఒక వాత్సల్యాన్ని మనకు చెప్పిన తిక్కన అయ్యో పాపం ఆ పాండవులు ఎలా ఏడుస్తున్నారో కుంతి కోసం, ముఖ్యంగా చిన్నవాడైన సహదేవుడు తట్టుకుంటాడో లేడో అని ఒక పాఠకుడిగా మనకు అనిపిస్తుంది అని అంటే తిక్కన శైలి ఎంత గొప్పదో మనం ప్రస్ఫుటంగా అర్థం చేసుకోవచ్చు. రాజులు, రాజస్థానాలు అన్ని వదిలిపెట్టి వెళ్ళిన కుంతి గురించి బాధపడ్డ తర్వాత నారదుడు అన్ని చెప్పి వాళ్ళకి శారద కర్మలు దగ్గరుండి చేపిస్తాడు. ఆ తీరంలోకి, అక్కడున్న గంగా తీరంలోకి తీసుకెళ్లి వీళ్ళను ఏకవస్త్రం మీద తీసుకెళ్లి, ఆ ఏకవస్త్రం మీద ఉన్నప్పుడే పాండవులందరూ ఏకవస్త్రంలోకి వెళ్ళి ఈ శారద కర్మలు, మనం ఇప్పటికీ పెద్దవాళ్ళకి బియ్యం ఇచ్చడం కార్యక్రమం చేస్తుంటాం, పిత్రమాస రోజు చేస్తుంటాం, దాంతో పాటు చాలా కర్మలు, పెద్ద కర్మలు అవి చేస్తుంటాం. వీళ్ళతో పాటు, పాండవులతో పాటు ఆ పురజనులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి
నారదుడు దగ్గరుండి వీళ్ళతోటి ఆ కార్యక్రమాలు అన్ని చేపించిన తర్వాత 12 రోజుల తర్వాత నారదుడు వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం మనం గమనించవచ్చు. ఆ తర్వాతనే హస్తినాపురానికి కూడా ధర్మరాజు పాండవులు హస్తినాపురానికి రావడం మనం గమనించవచ్చు. అంటే ఈ కార్యక్రమాలన్నీ ఇప్పటికీ తెలుగు ప్రాంతంలో పాటింపబడుతున్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ నేడు ప్రారంభించినవి కావు, కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించినవి కావు, గత 1000 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాయి అని మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని మనం ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. అయితే మనం ఈ ఆశ్రమవాస పర్వం మీద మనం నేర్చుకున్నది ఏంటి అని మనం ప్రశ్న తప్పక కలుగుతుంది. అప్పుడు ఎంత గొప్ప వీరులైనా వృద్ధాప్యంలో క్షీణించక మానరు. ఎంత గొప్ప శరీరమైన మనం భీముడు గాని ధృతరాష్ట్రుడు గాని, ఇక్కడ భీముని పక్కకు పెడితే ధృతరాష్ట్రుడు 1000 ఏనుగుల బలాన్ని కలిగిన భుజాలను కలిగిన వాడుగా మనకు ఇక్కడ చిత్రీకరించాడు. అటువంటి 1000 ఏనుగుల బలం కలిగిన వాడు కూడా వృద్ధాప్యంలోకి రాక మానదు. వయసుతో పాటు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలన్నీ తను క్షీణించక మానదు, తను చనిపోక మరణం సంభవించక మానదు. ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి, ఇటువంటి అన్ని మర్చిపోయి చిన్న చిన్న విషయాల గురించి జీవితాంతం కష్టపడి మన జీవితాన్ని మనం కోల్పోవద్దు. ఇక్కడికి మనం ఒక పాత్ర లాంటి వాళ్ళమే. ఏనాటికైనా ఇక్కడ నుంచి ఈ పాత్రను వదిలిపెట్టి వెళ్ళక మానదు. ఆ విషయాన్ని మనం ఈ ఆశ్రమవాసం పర్వం నుంచి గమనిస్తాం. కొడుకులు అంటే పుత్రులు బంధువులు సరిగా లేకుంటే ఎంత జ్ఞానం ఉన్నా పనికి రాదు అన్న విషయాన్ని ధృతరాష్ట్రం చూస్తే అర్థమవుతుంది. నిజానికి అంత గొప్ప రాజనీతిజ్ఞత, అంత గొప్ప బలవంతుడు, అంత శక్తివంతుడు, అంత తెలివైన వాడు అయినా కూడా తన రాజ్యాన్ని కాపాడుకోలేకపోయిండు. కనీసం ఆ యుద్ధాన్ని కూడా ఆపలేకపోయిండు. అప్పుడు శ్రీకృష్ణ రాయబారం జరిగినప్పుడు కూడా నేను చెబితేనే నా కొడుకులు వినే పరిస్థితిలో లేరు, కృష్ణుడు ఎలా ఒప్పించగలుగుతాడు అని మనసులో లోపటే బాధపడ్డరు. ఎంత జ్ఞానం ఉన్నా సరైన వ్యక్తులు, సరైన బంధువులు, చుట్టుపక్కల సరైన పరిసరాలు లేకుంటే మన జ్ఞానం, మన శ్రమ అంతా వృధానే అని మనం గమనించవచ్చు. కుటుంబ విలువలు కాపాడుకోవడాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గమనించవచ్చు. అంటే నిజానికి భారతం అంటే పాలుళ్ళ పగ, పాలుళ్ళ కొట్లాట, అంటే అన్నదమ్ముల మధ్య కొట్లాట ఇక్కడ భారతం మనం చూడవచ్చు. కానీ ఎంత పాలుళ్ళైనా, ఎంత కొట్లాటలు జరిగినా కూడా చివరికి రక్త సంబంధం మాత్రం అలాగే ఉంటది అని ఇక్కడ మనం గమనించవచ్చు. కురుక్షేత్ర యుద్ధం జరిగి వాళ్ళ వల్ల, దుర్యోధను వల్ల, ధృతరాష్ట్రుని వల్ల ఇంత అవమానాలు, అడవుల పాలై అవమానాలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ ధర్మరాజు తన పెదనాన్నని దగ్గర తీసి తండ్రి స్థానాన్ని ఇచ్చి, రాజు స్థానాన్ని ఇచ్చి, అంటే కుటుంబ విలువలను మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా ఈ రక్త సంబంధం మనం ఒకరినొకరు వదులుకోవద్దు అని ధర్మరాజు ద్వారా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే కుటుంబ విలువలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ విలువలు చాలా ముఖ్యమని మనం మాట్లాడుకుంటే, చిన్న చిన్న సంఘటనలకే దూరం అయిపోతున్న అన్నదమ్ముల్ని చూడొచ్చు. చిన్న చిన్న సంఘటనలకే, సన్నివేశాలకే విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను మనం గమనించవచ్చు. అలా కాకుండా అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత కూడా, అంత దారుణమైన అవమానాలు జరిగిన తర్వాత కూడా, అంత చాలా కష్టాలు పడ్డ తర్వాత కూడా పాండవులు ఆ గాంధారి, ఆ ధృతరాష్ట్రుల్ని, వాళ్ళందరినీ తన రాజ్యంలో ఎంత గొప్పగా చూసుకున్నారో. అంటే కుటుంబం ఎన్నడుకున్న కుటుంబంగానే మనం చూసుకోవాల్సిన కొన్ని మనస్పర్ధలు వచ్చినా, కొన్ని గాయాలైనా వాటిని తట్టుకొని కలిసి ఉండాలన్న విషయాన్ని మనం ఇక్కడ ఈ ఆశ్రమవాస పర్వం ద్వారా గమనించవచ్చు. నాకున్న పరిమిత జ్ఞానంతో ఈరోజు నేను ఈ ఆశ్రమవాస పర్వం మీద మాట్లాడాను. తొందరపాటు వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ ఏవైనా పొరపాట్లు జరిగితే పెద్దలు, గురువులు, మిత్రులందరూ క్షమించవలసిందిగా కోరుకుంటూ, ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మూసీ సాహిత్య ధారకైనా, ఉస్మానియా యూనివర్సిటీకి అయినా, తెలంగాణ ప్రాచీన సాహిత్య అకాడమీకి అయినా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ ప్రవీణ్, అభినందనలు. మీ ఉపన్యాస ప్రవాహం బాగా జరిగింది. ఈ పర్వంలో ఉన్నటువంటి గృహనీతి అంశాలు కావచ్చు, రాజనీతి అంశాలు కావచ్చు, నైతిక సంబంధమైనటువంటి విషయాలను కావచ్చు, చాలా సులభమైనటువంటి పద్ధతిలో ఆధునిక కాలానికి కొన్నిటిని కంపేర్ చేస్తూ చెప్పిన విధానం బాగుంది. ఇప్పుడు అవసరం అదే, మనం చదువుకోవాల్సినటువంటి విధానం కూడా అట్లాంటిదే. అట్లాంటి విషయాలని నువ్వు స్పృశించి ఇక్కడ ఈ గంట సమయంలో వివరించిన విధానం చాలా బాగుంది. నీకు మరోసారి ధన్యవాదాలు.
అభినందనలు. ఇప్పుడు మీ ఉపన్యాసం మీద తర్వాత చర్చలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈనాటి మన ఆత్మీయ అతిథి గారు మాట్లాడవలసిందిగా మనవి. నమస్కారం సార్. మిత్రులకు స్వాగతం. సాధారణంగా భారతం అనగానే అదొక గొప్ప ఐతిహాసిక కావ్యమని అనుకుంటుంటాం. దానికి తోడు వింటే భారతం వినాలే, లేకపోతే తింటే గారెలు తినాలి అనేది ఒక సూక్తి కూడా ఉంది. ఈ భారతం ద్వారా ప్రపంచంలోని అనేక విషయాలను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తిక్కన పోషించినటువంటి అనేక రసాలు, అనేక ధర్మనీతులు ఈ భారతంలో మనకు ప్రతి చోట మనకు ప్రత్యక్షం అవుతాయి. ఈ ఆశ్రమవాస పర్వం దగ్గరికి వచ్చేసరికి మనిషి జీవితంలో 4 అవస్థలు, చివరిది ఆశ్రమవాస పర్వం. ఆ ఆశ్రమవాస పర్వంలో ఎవరు ఎట్లా ఉండాలి, ఏది ఎట్లా ఉండాలి, జీవితంలో మొత్తం ఎక్కడెక్కడ జరిగినటువంటి అవకతవకలను కానీ, లేకపోతే సుఖ దుఃఖాలను కానీ అన్నీ మర్చిపోయి ఆశ్రమవాసంలో ఉండి ఒక విధమైనటువంటి తపస్సు చేసుకుని మోక్షం పొందడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ మనం పరిగణించుకోవాల్సి వస్తుంది. అందువల్లనే ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండవ కౌరవుల యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు ఏకాకిగా మిగిలిపోయి 15 సంవత్సరాలు, సుమారుగా 18 సంవత్సరాలు ఆయన బతుకుతాడు. ఈ 18 సంవత్సరాల్లో కూడా ధర్మరాజు కౌరవులు లేని లోటును ఏర్పడకుండా ధృతరాష్ట్రుని చూసుకున్నాడు. అంటే ఒక కుటుంబ జీవనంలో తండ్రికి కానీ ఆ ఇంటి పెద్దకు లోటును తెలవనీయకుండా చూసుకోవాలనే ఒక నీతిని తిక్కన ఇక్కడ మన ముందు ఉంచాడు. దీనివల్ల మనకి ఏమైతుందంటే, ఇంటి పెద్దను మనం ఎంత గౌరవంగా చూసుకుంటే అంత ఆ కుటుంబానికి గౌరవము, ప్రతిష్ట పెరుగుతుందనే ఒక అంశం కూడా ఇక్కడ మనకు పరోక్షంగా చెప్పారు. తర్వాత ఇందులో ఇంకొక విషయం కూడా, ధృతరాష్ట్రుడు 10,000 ఏనుగుల బలం గలవాడు. అందుకే భీముణ్ణి చంపడానికి కొరకు ప్రయత్నించినప్పుడు ఇనప విగ్రహాన్ని ఆయన ముందట పెడితే అది తుక్కువచ్చు. అంటే అంతటి బలవంతుడు కూడా చివరి దశలో దైవం ప్రతికూలించినప్పుడు ఎలా హీనంగా చూనపడతాడు, ఎంత అసక్తతగా ఉండిపోతాడు. ఆయనలో పర్యటన మనకు ఇక్కడ అశ్వమేధ పర్వంలో మనకు ధృతరాష్ట్రుని మరొక వైపుగా చూపెడతాడు. అయితే ఇంకోటి ఏంటంటే, రాజులు అనేవాళ్ళు యుద్ధంలో అయినా చావాలి, లేకపోతే తపస్సు చేసుకుంటూ అయినా చావాలి అనేది ఒక సూక్తి. ఆ సూక్తి ప్రకారమే ధృతరాష్ట్రుడు ఆశ్రమవాసానికి బయలుదేరుతాడు. అయినప్పటికీ కూడా ధర్మరాజు తనకు ధృతరాష్ట్రుని కొడుకులు లేని లోటును ఎక్కడ కూడా తెలవకుండా ప్రవర్తిస్తుంటాడు ధర్మరాజు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి ఈ ఆశ్రమవాస పర్వంలో 2 ఆశ్వాసాల ఇది ఈ పర్వంలో 2 ఆశ్వాసాల కావ్యం. మొదటిది ఆశ్రమవాస పర్వం, అతను ఆశ్రమానికి బయలుదేరడం, అక్కడ ఉండే ఇప్పుడు వచ్చేటప్పటికి. తర్వాత 2వ ఆశ్వాసంలో ధృతరాష్ట్రుడు విలీనం అయిపోవడం, అక్కడికి ఆయనతో ఆత్మ చాలించడం వరకు ఇలా నడుస్తుంటుంది ఈ కథ అంతా. ఈ మధ్యలో మనకు ఎక్కడెక్కడ ఉండాలి, ఏమేమి చేయాలి అనే విషయాలను కూడా మన దగ్గరికి తీసుకొని వస్తుంటారు. ఇక్కడ ఒక విధంగా ఏమవుతుందంటే, వానప్రస్థంలో మరణించాలి, మనం దానికి స్వగ్రహంలో మరణిస్తే
పుణ్యలోకాలు దొరకవు, అందువలన ఆశ్రమవాసానికి వెళ్ళి అక్కడ ఆశ్రమంలో జరిగిపోతే మోక్షం వస్తుంది అని అంటారు. అయితే ఇక్కడ శ్రీ అనేది ఒక కోరిక, ఆయన ఏంటంటే ఆశ్రమవాసానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలనేది ఒక కోరిక, దానికి శ్రీ అని కూడా అంటాం. శ్రీ అంటే అక్కడ మోక్షంగా మనం భావించాలి. ఇది ఒక విధమైనటువంటి అంశం. దీంట్లో జరిగేది ఏంటంటే, ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఒక సార్వభౌముడు. ఆయన ఎంత సార్వభౌముడైనా కానీ హితులను, తర్వాత మంత్రులను, కొడుకులను, తర్వాత అందరినీ పోగొట్టుకొని ఏకాకిగా మిగిలినవాడు. అంటే ఒక విధంగా విషాదగ్రస్తుడై ఉన్న వ్యక్తి ఆయన. మరి విషాదగ్రస్తుడై ఉన్న వ్యక్తికి మన వాళ్ళు ఏంటంటే సాక్ష్యంగా మన సహజంగా ఏమవుతుంది అంటే, మనకు ఎవరైనా హాని చేస్తే వాని మీద మనం తిట్టుతుంటాం, వాడిని హీనంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ ధర్మరాజు ఏం చేశాడంటే, ఆయనకు కొడుకులు లేని లోటును తీర్చడమే కాకుండా ప్రతిదానికి కూడా ఆయన సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ప్రతి విషయంలో అతని అనుమతిని తీసుకొని, ధృతరాష్ట్రుని అనుమతిని తీసుకొని ముందుకు సాగాడు. అంటే పెద్దల పట్ల చూపట్టవలసిన గౌరవాన్ని మనకు పరోక్షంగా చెప్పాడు. మనం ఎవరిని వాళ్ళు ఎట్లయి చూడాలి. ఒకవేళ వాడు ముసలివాడైపోతే వాడు ముసలివాడైపోయినంత మాత్రాన పనికిరాని వాడు కాదు. అతను నేర్చుకున్నటువంటి, అతనిలో ఉన్నటువంటి జ్ఞాన పరంపరను మనం ముందుకు తీసుకొని సాగాలి. అందువల్లనే ఇక్కడ తిక్కన ఏం చేస్తాడంటే, ఈ విషయంలో ధృతరాష్ట్రుని ప్రతిసారి సలహా తీసుకుంటున్నట్టుగానే, ధర్మరాజు తీసుకున్నట్టుగానే మనకు చిత్రిస్తూ ఈ కథను ముందుకు సాగదీస్తుంటాడు. ఇది ఒకటైతే, మనకు కొన్ని విషయాల లోపల ఇక్కడ సూక్ష్మంగా కొన్ని విషయాల్లో అక్కడక్కడ మనకు తిక్కన ప్రవేశించి మనకు ఇలా చెప్తుంటాడు. అయితే అక్కడ చిన్నప్పుడు చెప్పినప్పుడు కూడా ఏమైతే కదా అంటే, ఇది అనుమతి తీసుకున్నట్టుగానే చెప్తుంటాడు ఎప్పుడైనా, సొంత నిర్ణయం కాకుండా. కానీ ధర్మరాజు అతన్ని ఒప్పిస్తూ, ధృతరాష్ట్రుని ఒప్పిస్తూ తీసుకుంటాడు. ఒక దగ్గర ఒక మాట అంటాడు ఆయన. ఇప్పుడు ధృతరాష్ట్రుడు దగ్గరకు వచ్చేసరికి, నాకు కృష్ణుడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, అయినా నేను పిడచెవిని పిడితి అనే ఒక పదం పడతాడు. పిడచెవిన పిడితి అంటే వినకపోవడమే. ఇవి అయితే చెప్పినా వినకపోతాడు, వీడు చెప్పినా వీడు చెడిపోయాడని అనుకుంటాము. వీడు పిడచెవిన పెట్టిన వానికి మనం ఏం చెప్తాము అనేది ఒక సామెత కూడా మనం అక్కడక్కడ చూస్తుంటాం. మన మిత్రులకి ఎవరికైనా చెప్తే వాడు వినడు. తర్వాత పశ్చాత్తాపడు ఇచ్చినప్పుడు పెడచెవిన పెట్టాను కదా మీ మాటలను అని ఒక మాట వస్తుంటుంది. అంటే ఇటువంటి అంశాలను మనకు అందజేస్తూనే ఆయన తిక్కన 16.5 పర్వాల్లో ఒక మొత్తం ప్రపంచ లోకోక్తిని, రీతిని కూడా భారతం ద్వారా మనకు అందించి ఒక గొప్ప మేలు చేశాడనే భావించవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకు ఒక దగ్గర ఆయన ఏమంటాడంటే, ధర్మరాజు ఒక దగ్గర నరవర అని సంబోధిస్తాడు. ఈ నరవరాన్ని సంబోధించడం లోపల ఏమిటది అంటే, అది విపరీతార్థం తీసుకుంటే అతన్ని ఒక విధంగా తక్కువ స్థాయిలోనే సంబోధించినట్టు. ఈ తక్కువ స్థాయిలో గుర్తించినప్పటికీ కూడా అనుజ్ఞ, ధృతరాష్ట్రుడు ఏమంటాడు, అనుజ్ఞ ఇమ్మని అంటాడు ధృతరాష్ట్రుడు. అనుజ్ఞ అనేవాడు చిన్నవాడు అనుజ్ఞ ఇవ్వకూడదు, ఆజ్ఞ ఇవ్వకూడదు. అనుజ్ఞ అన్నప్పుడు ఏం చేయాలంటే దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడమే అనుజ్ఞకు అర్థం. అయితే ధృతరాష్ట్రుడు పెద్దవాడు కాబట్టి అతనికి ఆజ్ఞ ఇచ్చే, ధర్మరాజుకు ఆజ్ఞ ఇచ్చే అర్హత లేదు. కాబట్టి ఒక్కోసారి మీ అనుజ్ఞ అన్నప్పుడు పెద్దవాళ్ళ పట్ల మనం మౌనంగా ఉండడమే మంచిదనేది ఒక మాట మనకు వస్తుంది. తర్వాత దీంట్లో మనకు శాస్త్ర ప్రజ్ఞానంగాను
కొన్ని ఎట్లున్నాయి, కొన్ని ఎట్లుంటాయి. ఇప్పుడు ధర్మరాజు ఇప్పుడు పరిపాలన గురించి చెప్పినప్పుడు 7 విధములుగా రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి మొదటి ఆశ్వాసంలోనే మనకు ఆ విషయం చెప్తుంటాడు. 7 ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి అనే దానికి కూడా అక్కడికి వచ్చేస్తాడు ఆయన. అట్లా వచ్చినప్పుడు ఆయన ఒక దగ్గరికి వచ్చేసరికి ఆ 7 అంశాలని చెప్పుకుంటున్నప్పుడు ఏం చేస్తాడు కదా అంటే, ఈ ఇవి మనం రాజుల పట్ల, మన మిత్రుల పట్ల, బంధువుల పట్ల మనకు కొన్ని విషయాలు నిజం తెలిసినప్పటికీ కూడా ఒక పరోక్షంగా సాగుతూ రాజ్య పరిపాలన చేయాలని చెప్పి ఒక రాజనీతిని చెప్తాడు. అయినప్పటికీ కూడా నీకు ఎదురకే కృష్ణుడు వీళ్ళందరూ నీకు ఎలా చెప్పారో నీకు తెలుసు, కానీ నాకు తెలిసిన విషయాన్ని నీకు చెప్తున్నాను ఒక కొడుకుగా అనే భావనతోని ఆయన అక్కడ రాజ పరిపాలన విశేషాలను కూడా మనకి ఇక్కడ అందిస్తాడు. అట్లా తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న విషయం కూడా మనం గ్రహించాలి. ధర్మరాజు కౌరవుల దగ్గర రాజ్యాన్ని లాక్కొనలేదు, హక్కుగా లాక్కొనలేదు. యుద్ధంలో చేసి గెలిచాడు. గెలిచినప్పుడు ఆ కౌరవుల తండ్రిని ధృతరాష్ట్రుని చిన్న చూపు చూడలేదు. అది మనకు బలవంతంగా లాక్కున్నప్పటికీ లాక్కోకుండా తన హక్కుగా లాక్కున్నాడు, కానీ ఆ హక్కుగా చూడకుండా ఇది పెదనాన్న ఆస్తి, పెదనాన్న తరపున ఈ పరిపాలన చేస్తున్నానే భావాన్ని ఈ ఆశ్వాసంలో మనకు ధర్మరాజుతో చెప్పిస్తాడు. అదొక ఏంటంటే, మన ఇంట్లలో కూడా ఒక్కోసారి ఏమవుతాయి కదా అంటే, ఇద్దరు తగులాడుకున్నప్పుడు ఏమవుతాయి కదా అంటే, వాడి హక్కు ప్రకారం అని నిజంగా వచ్చినా కానీ కూడగొట్టుకున్నాడు ఏం చేస్తాడు, తెల్లారులేసి కూడా వాడు నన్ను ఇట్లా మోసం చేసి లాక్కున్నాడు అని తిడుతుంటాడు. ఇది ఈ సమాజంలోని అంశాన్ని ఇక్కడ మనకు ధృతరాష్ట్రునికి ధర్మరాజు మధ్యలో మనకు ఒక విధంగా ఒక పరోక్షంగా మనం చెప్తూ వస్తుంటాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడ అతన్ని గురువుగా భావిస్తుంటాం. గురువుగా అన్నప్పుడు ఏమిటి అంటే, గురువు ఎవరెవరు అనుకున్నప్పుడు వంశంలో పెద్దవాడు, తండ్రి మొదలైన అర్థాలు, తర్వాత తల్లి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనకు గురువుల పట్ల ఉన్న వాత్సల్యాన్ని ప్రదర్శించాలనే ఒక దగ్గర చెప్తూ వస్తాడు. తర్వాత ఇంకొక దగ్గరికి వచ్చేసినప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన అనుజ్ఞ అనే దగ్గరికి వచ్చేసరికి అధికారం లేనప్పుడు మౌనం అంగీకారం అవుతుంది. ఆజ్ఞ చిన్నవారికి ఇవ్వవచ్చును కానీ పెద్దవాట్ల పట్ల అనుజ్ఞగా ఉండాలి, అంటే మౌనంగా ఉండవలసింది, మౌనంగానే అంగీకారం చెప్పాల్సింది అని చెప్తాడు. తర్వాత మనం విశేషాలు పరికరించినప్పుడు తర్వాత ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం పరిపాలన చేసేటప్పుడు నిష్కల్మషులు, పవిత్రులు, శాస్త్రజ్ఞులు వారితో తగవులను పరిశీలించుకోవాలని చెప్పాడు ఒక చోట. అట్లనే తప్పు ఎంతటిదో గణించి అంత మాత్రంగానే శిక్ష విధించాలి. మనకు అధికారం ఉన్నంత మాత్రాన చిన్న తప్పు కూడా పెద్ద శిక్ష విధించకూడదు. ఆ తప్పు ఎంతవరకు ఉండాలో అదే. తర్వాత ఈ లెక్కలిగినవన్నీ చూసుకునే కాలంలో రాజు అనేవాడు ఏం చేయాలంటే, ఉదయం వేళల్లోనే జమా ఖర్చులు అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. తెల్లవారకు ముందే దేవతార్చన, తర్వాత బ్రాహ్మణార్చన కూడా తెల్లవారకు ముందే చేయాలట. తర్వాత భోజనం చేయడం మాత్రం బాగా పొద్దెక్కిన తర్వాత చేయాలి. ఎందుకు అంటే, ఎవరైతే ఆకలితో మన దగ్గరికి వస్తారో వానికి భోజనం పెట్టడం కొరకు వేచి చూసి మనం కూడా వాళ్ళ తర్వాత వాళ్ళని సంతృప్తి భోజనం చేయాలని చెప్పి కూడా అనుకుంటుంటాడు ఆయన. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పుకుంటూ వస్తాడంటే, శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు అనే 3 రకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళను గమనిస్తూ మనకు ముందుకు సాగాలి. శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, ఉదాసీనులు. ఎక్కడైనా వచ్చినప్పుడు వాడు ఎటు మాట్లాడకుండా మధ్యవర్తిత్వంగా ఉండేవాడు ఉదాసీనుడు. మన శ్రేయస్సు కోరేవాడు మిత్రుడు. శత్రువులు మనం ఎల్లప్పుడు ఎట్లుంటారు, వీళ్ళందరినీ చూస్తూ మనం రాజ్యంలో పరిపాలన చేయాలి. మనం అయితే సాధారణంగా ఒక రాజే కాదు, ఈనాటి సమాజంలో మనం ముందుకు పోవాలంటే
మన వెనక ఉండేవాడెవడు, గోతులు తీసేవాడెవడు, మనతో సలహాలు ఇచ్చేవాడెవడు, మన మధ్యలో మనకు ఏమి సలహాలు చెప్పకుండా గోడ మీద బల్లిలాగా ఉండేవాడెవడు, గోడ మీద పిల్లిలాగా ఉండేవాడు, ఇటువంటి అన్నిటిని కూడా మనం పరిగణిస్తూ ముందుకు సాగాలనేది కూడా చెప్తారు. ఇంకొకటి, మన తెలుగు మన హిందూ సాంప్రదాయంలో ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తాం మనం? వాటిని సాగనంపేటప్పుడు ఊరైతే ఊరు పొలమేరల దానక పోయి సాగనంపుతాం. అదే మన సిటీలో అయితే ఏమవుతాయి కదా అంటే మన ఊరు ద్వారం వరకు, లేకపోతే గేట్ వరకు, లేకపోతే ఎక్కడో ఆటో ఎక్కించుకోవడానికి వరకు, ఇలా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేస్తూ వారిని సాగనంపాలని కూడా ఇక్కడ ఈ ఈ ఆశ్రమవాసపురం లేదు. అందుకే ఆశ్రమవాసపురంలో గంగా నది ఒడ్డుదానక తీసుకుపోయి సాగనంపడం, అందరినీ సాగనంపి వస్తుంటాడు ఈ ధర్మరాజు. అంటే కొన్ని విషయాలను మనం ఒక మౌలికంగాను కనుక పరిశీలిస్తే కేవలం కథాగమనంతో పాటు సమాజ విశ్లేషణ కూడా ఈ భారతంలో మనకు ప్రతి చోట మనకు కనబడుతుంది. 362 పద్యాల్లో ఆయన 3600 విశేషాలను మనకు అందించాడేమో అని కూడా మనం భావించవచ్చు. భారతాన్ని కనుక మనం పరిశీలించాలంటే అది జీవిత కాలము సరిపోదు. ఆ జీవిత కాలంలో నుంచి మనం ఎన్ని నేర్చుకోగలుగుతాం అనేది కూడా ఒక విధంగా మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు. అది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, కుంతి గాంధారి ధృతరాష్ట్ర వెంబడే ఉంటుంది. అయితే ధృతరాష్ట్రుడు కేవలం ఆయనే స్వయంగా అంటే ఆయన చనిపోవాలనుకున్నప్పుడే చనిపోయేంత హక్కు ఉన్నవాడు కాబట్టి ఆయన స్వయాగ్నిలో చనిపోతాడు. మనకు ఇక్కడ చెప్తాడు, ఆయన స్వయంగా అగ్ని తయారు చేసుకుని అందులో దహనమైపోతాడని చెప్పి ఈ ఆశ్రమవాస పర్వ ద్వితీయాశ్వాసంలో చెప్తాడు. అక్కడ అంటే ఒక మంచి అంటే జ్ఞాని, ఆ జ్ఞాని కేవలం తను అనుకున్నప్పుడే ఏదైనా చేయగలడు, తను ఉంటాడు. అట్లే విదురుని దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, విదురుడు గొప్ప రాజనీతిజ్ఞుడు కాబట్టి విదురుడు వచ్చి ధర్మరాజులో లీనమైపోతాడు. సంజయుడు కూడా గొప్ప నీతిజ్ఞుడు కాబట్టి ఆయన ఆ అగ్ని నుంచి తప్పించుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ లీనమైపోతాడు. అంటే ఈ 3 రకాలు చూసినప్పుడు వారి వారి యొక్క నైతిక విశేషాలను బట్టి, వారి వారి యొక్క ధర్మ నిబద్ధతతో కూడినటువంటి ప్రవర్తనలు ఉన్నవాళ్ళు ఆ విధంగానే వారి అంతిమ శ్వాస విస్తారని కూడా మనకి ఇక్కడ ఈ విషయంలో మనకు తిక్కన చెప్తాడు. ఏదైనప్పటికీ కూడా తిక్కన మహాభారతాన్ని ఈ విధంగా మరల నిదేల మహాభారతం అన్నట్టుగా ఆధునిక పరిశోధకులతోని మళ్ళీ ఒకసారి వాళ్ళందరితో పరిశీలింపజేస్తూ, వాళ్ళందరూ భారతాన్ని చదివి విశేషాలను నేర్చుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకొని ఈ ప్రణాళికను అమలుపరుస్తూ వస్తున్నటువంటి రఘు గారు, అట్టెం దత్తయ్య గారు, మాడమోషి గారు, వీళ్ళందరూ చేస్తున్న కృషితో పాటు మూసీ పత్రిక కూడా ఇందుకు వారికి అండగా ఉండి ఇవన్నీ చేస్తున్నందుకు నేను అభినందనలు తెలుపుతూ, నన్ను ఈ యజ్ఞంలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కువగా మాట్లాడితే ఇప్పటికే 1 గంట పైన అయిపోయింది, రాత్రి అయిపోయింది, అందరూ ఆకళ్ళతో ఉండవచ్చు. కాబట్టి నన్ను కూడా ఏం చెప్పానో తెలియదు కానీ మన్నిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఈ పర్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైన అంశాలని, గమనించవలసినటువంటి అంశాలని, ప్రత్యేకంగా ఇప్పటి నైతిక విలువలు నేర్చుకోవడం కోసం గమనించాల్సిన అంశాలని మీరు పట్టుకొని అన్నిటిని మాత్రమే స్పృశిస్తూ ఇంచుమించు మీరు 20 నిమిషాల వరకు ప్రసంగం చేశారు. మీకు ధన్యవాదాలు ప్రత్యేకంగా. ఇప్పుడు ఈ ప్రసంగం మీద ఈయన మా పరంపర పర్యవేక్షకులు డాక్టర్ ఎస్ రఘు సార్ గారు మాట్లాడతారు. తర్వాత ఒక
5-10 నిమిషాలు చర్చా కార్యక్రమం ఉంటుంది, ఎవరైనా పాల్గొనొచ్చు. ఆలోపు ఎవరైనా సరే ఏదైనా ప్రశ్న అడగాలంటే చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. దాని ద్వారా ఇంకా కొంచెం సమయం కూడా మనం సేవ్ చేసుకునే వాళ్ళం అయితే డైరెక్ట్ గా ఆన్సర్ లోకి వచ్చేద్దాం. థ్యాంక్ యూ సార్. సార్ మూసి సాహిత్యధార వేదికకు నమస్కారం. మా స్టూడెంట్ అయినటువంటి బోర్ల ప్రవీణ్ కుమార్ అధ్యాపకుడు అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు దాదాపుగా ఒక పెద్ద సాహసాన్ని ఎత్తుకున్నాడు, ఆశ్రమవాసాన్ని. నిజంగానే తను ఒక మాట అన్నాడు, భారతాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఇది భారతదేశాన్ని వెళ్ళొచ్చు అని, పరిపాలించవచ్చు అని ఒక మాట అన్నాడు. ఈ అధ్యాయాల ద్వారా, ఈ పర్వాల ప్రసంగ పరంపరల ద్వారా మేము ఆశించినటువంటిది ఏంటంటే, ఈ తరం వారు భారతాన్ని ఏ విధంగా అధ్యయనం చేస్తున్నారు, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అనేది. సాహిత్యధార ఆశయం కూడా అదే. అంటే ఏవైనా కొత్త కోణాలలో నుంచి ఈ పర్వాలను పరిశీలిస్తారా అనేటువంటిది ప్రధానమైనటువంటిది. దాంతోపాటు ఒక అధ్యయనశీలత పెరగడము అనేటువంటిది, అధ్యయన విస్తృతిని పెంచుకొని ఎదగడము, అట్లా దాంతోపాటు విమర్శక నైశిత్యాన్ని పెంపొందించుకుంటుంది. మన దృక్పథం ఏ విధంగా ఉన్నది అనేది ఒక్కొక్కసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం, ఇవన్నీ అన్నీ ఉంటాయి. అందుకనే ఎక్కువగా దాదాపు అధ్యాపకుల దగ్గర నుంచి ప్రముఖ విమర్శ రాస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఇటీవలి కాలంలోనే పిహెచ్డి పరిశోధనలో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ ఈ ఆశ్రమవాసం మీద మాట్లాడడం అనేది ఒక బిగ్ టాస్కే. తను మంచి కథనాత్మకమైనటువంటి శైలితో, ఒక మౌఖికమైనటువంటి పద్ధతిలో దాదాపుగా ఆశ్రమవాసాన్ని అంతటిని, అంటే పాపులర్ పర్వాలలో ఉన్నటువంటి కథ, ఉపాఖ్యానాలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ ధర్మరాజు యొక్క సందేహాలను, లేకపోతే ధర్మరాజు యొక్క ఔచిత్యాన్ని, పెద్దవాళ్ళ పట్ల అనుసరించవలసినటువంటి ఔదార్యాన్ని, వీటన్నిటినీ చెప్పకనే బాగా చెప్పారు. ఆ విషయాన్నే మన ముఖ్య అతిథి అయినటువంటి ఈ శ్రీరంగస్వామి గారు కూడా తను ఇంకొక పార్శ్వంలో నుంచి చెప్తూ ప్రవీణ్కి ఒక మంచి రేపు వ్యాసం రాసుకోవడానికి కావలసినటువంటి ఒక కొత్త చూపును కూడా అందించారు. నిజంగానే ప్రవీణ్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ తిక్కన నాటకీయత శిల్పంలో, ముఖ్యంగా సంభాషణ శిల్పం, సంవాదన శిల్పం, లేకపోతే పాత్రల యొక్క ఆత్మ సంఘర్షణ అలాంటి చిన్న చిన్న ఛాయలను పట్టుకున్నాడు మొత్తానికి. దాంతో పాటుగా స్థానికత అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే తిక్కన రాసినటువంటి భారతంలో ఉన్నటువంటి ఆ భాష స్పర్శలో ఉన్నటువంటి తెలుగుతనాన్ని కొద్దిగా చూపేటువంటి ప్రయత్నం చేసినాడు. నాటకీయమైనటువంటి ఆ సంభాషణ శైలి, స్థానికత, ఇవి బాగా పట్టుకున్నాడు. నేను నా పరిశీలనలో గమనించినటువంటి మన శ్రీరంగస్వామి గారు చెప్పినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అంటే మాకెప్పుడు వచ్చినటువంటి ముఖ్య అతిథులు కూడా దాదాపుగా ప్రధాన ప్రసంగానికి ధీటుగా ఒక కొత్త కోణాన్ని అందిస్తున్నారు. అందుకే మేము కూడా వాళ్ళని ఈ ఆశ్రమవాసం మీద మీ స్పందనని, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ ప్రధాన ప్రసంగం చేసినటువంటి విద్యార్థి యొక్క ప్రసంగాన్ని, అధ్యాపకుడి యొక్క ప్రసంగాన్ని కూడా కొంత విశ్లేషించి చెప్పండి సార్. ఈ వ్యాసానికి అనుబంధంగా దాంట్లో ఉంటది. అంటే ఆ పర్వాన్ని మీరు కొద్దిగా సమీక్షించినట్లుగా కూడా ఉంటది. అక్కడ మీరు మీ పరిశీలనలోకి వచ్చినటువంటి విషయాలతో పాటుగా ఆ పర్వం మీద అబ్బాయి ఏ విధంగా మనకు కొత్త అంశాలను పరిచయం చేసినాడు అనేది కూడా చెప్తే బాగుంటుంది. ఆ రకంగా ఈ వేదికకు చేసినటువంటి మీకు సార్ శ్రీరంగస్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రవీణ్ కుమార్, నువ్వు దాదాపు ఒక నెల రోజుల నుంచి దీని మీద ఆశ్రమవాసంలో గడిపావు. మొత్తానికి విజయవంతంగా ఈ అందరికీ ఆశ్రమవాసాన్ని మంచిగా పరిచయం చేసినందుకు అభినందనలు. థ్యాంక్ యూ. వేదిక. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా చర్చలో పాల్గొంటే ఇంకేమైనా కొత్త విషయాలు చెప్పే వాళ్ళు ఉంటే చెప్పాలి. 2 ప్రశ్నలు.
సార్ హలో సార్ మాట్లాడండి సార్ please. సార్ ఒకే చిన్నపాటి సందేహం సార్. యాక్చువల్గా మొదటిసారి అంటే మనకు ఈ వేదాలు ఈ తర్వాత ఉన్నటువంటి కావ్యాలు ఈ మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు బహుశా ట్రీట్మెంట్ ఆఫ్ డెత్, దాన్ని తెలుగులో కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఆఫ్ డెత్ అంటే మరణాన్ని మనం ఎట్లా చూడాలనే దాన్ని బాగా అంటే ఒక కర్మ సిద్ధాంత పరంగా తాత్వికంగా ఫిలాసఫికల్ గా ఎక్కువగా చర్చించినటువంటి పర్వం ఈ ఆశ్రమ పర్వం. దాన్ని మనం ఇప్పుడు ఎట్లా చూడొచ్చు ఇప్పుడు, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కరోనా తర్వాత కానీ లేదా ఇప్పుడు జరిగినటువంటి వార్ ఏదైతే ఇప్పుడు మనకు జరిగినటువంటిది ఉందో ఈ నేపథ్యంలో దీన్ని మనం చూడడానికి ఇప్పుడు ఉన్నటువంటి రిలవెన్స్ ఏమైనా మనకు కనిపిస్తుందా, దీన్ని మనం ఎట్లా చూడొచ్చు ముఖ్యంగా, ఎందుకంటే ఇదంతా కూడా చర్య ప్రతిచర్య కర్మ సిద్ధాంతం ప్రకారం నడుస్తుంది. మనం ఎట్లా చూడొచ్చు ఒకవేళ చూడాలనుకుంటే ఈ పర్వాన్ని మళ్ళీ ఇప్పుడు? బాగుంది సార్, మంచి ప్రశ్న. ప్రవీణ్ కుమార్. అయితే మీరు అడిగిన ప్రశ్న మామూలుగా విశాలమైన ప్రశ్న. భారతం అంటేనే శాంతి పర్వం, శాంతాన్ని కోరుకుంటది, శాంతరసంతోనే కూడుకొని ఉంటది. ఈవెన్ వాళ్ళ కురుక్షేత్రంలో చనిపోయిన పూర్వ వ్యక్తులందరూ కూడా గంగలో నుంచి బయటకు వచ్చిన టైం, ఆ సమయంలో కూడా ప్రతి సమయంలో శాంత రసాన్ని మాత్రమే ఇక్కడ తిక్కన మనకు కనిపించినట్టు అనిపిస్తుంది. ఏ యుద్ధమైనా తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది. మీరు ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగినట్టు నాకు అనిపించింది. సో ఈ నష్టం ఉండొద్దు అని అంటే మనం శాంతంగానే ఉండాలి, గొడవలకు దిగొద్దు, యుద్ధాలు చేయొద్దు అన్న విషయాన్ని మనం ఈ ఆశ్రమవాస పర్వం ద్వారా నేర్చుకోవచ్చు. మరణ విషయాల గురించి ఏమైనా? ఇప్పుడు మన ఆశ్రమ వివాస పర్వంలో కరోనా గురించిన ప్రసక్తి ఒకటి వచ్చింది. కరోనా వచ్చిన ప్రసక్తి లోపల ఏమైతుందంటే, మనం కరోనా వచ్చిన వ్యక్తిని ఏం చేస్తున్నాం అంటే ఒక రూమ్ లో ఉంచి ఆయన ఏదో నువ్వు కృష్ణారామ అనుకో, లేకపోతే మందులు వాడుకో, నువ్వు ఎవరిని సంప్రదించకో అన్నట్టుగా అక్కడ జీవించు అన్నట్టుగాని ఈ కరోనా ఈ ఆశ్రమవాస పర్వంలో కూడా వాళ్ళు కేవలం తపోధనస్సును సంపాదించుకుని ముక్తి పొందు అని చెప్పే ఒక ప్రసక్తి ఈ ఆశ్రమవాస పర్వంలో ఉంటుంది. అందుకే ఇప్పుడు గాంధారి, కుంతి వీళ్ళందరూ కూడా అక్కడ పోయి తపస్సు చేసుకుని ముక్తి పొందాలనేది ఒక ఆలోచనగా సాగుతుంది. బహుశా మీరు అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కరోనా పోల్చారేమో వెంకట్ గారు, అది నేను అనుకుంటున్నాను. సరే, ఏదైనా కానీ భారతంలో ప్రతి అంశము దేనికో ఒకదానికి ప్రతీకగా మనకు చాటి చెప్తూనే ఉంటుంది. అంటే అవి ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల కింద రాసింది కావచ్చు, కానీ ఈనాటికి కూడా అది నిత్య చైతన్యంగానే మనకు ఒక అంశాన్ని అందిస్తూ వస్తుందని చెప్పి నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. దీంట్లో అట్లాంటి విషయాలను ఇంకా కొంచెం తాత్వికంగా లోతుగా వెళ్ళి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే రామయ్య సార్ అన్నట్టు అంత జీవితాన్ని అనుభవించినటువంటి వాళ్ళు మోక్షం కోసము ప్రాణం మంటల్లో వదులుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో, అంటే అనాయాసైన మరణం వినాదైన జీవనం అనేటటువంటి శ్లోకాల ప్రకారం అనాయాసంగా మరణాన్ని పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు మంటల్లో పడి కావడం వెనక ఉండేటటువంటి ఆంతర్యం ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపించింది. అంటే చస్తూ ఉంటే ఆ కాలుతూ ఉన్నప్పుడు చావడం అనేటటువంటిది ఏడుస్తూ బొబ్బలు పెడుతూ మంటలకు భరించలేని పరిస్థితుల్లో చావాల్సిన పరిస్థితి. అది అదే ధర్మశాస్త్రము లేదా మన భారతీయ శాస్త్రం ఏం చెప్తుంది, అనాయాసైన మరణం అనేటటువంటి శ్లోకాలని చెప్తుంది. మనం హాయిగా ఇలా కూర్చొని ఇలా చచ్చిపోవాలి నేను అనేటటువంటి సిద్ధాంతాన్ని మనకు చెప్తుంది. కానీ అక్కడ మంటల్లో పడి చావడం లాంటివి ఏంటి పరిస్థితులు అనేటటువంటి విషయాన్ని గురించి కూడా ఇంకా లోతుగా చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపించింది. థ్యాంక్ యూ సార్, మంచి ప్రశ్న లేవనెత్తారు. ఇంకెవరైనా? ఓకే,
థ్యాంక్ యూ అందరికి నమస్కారం. సమయం కూడా మన సమయం దగ్గరికి వస్తుంది, ఇప్పటికి 9 దగ్గరికి వస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి 50కి పైగా జాయిన్ అయ్యారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రత్యేకంగా ఈనాటి మనకి ఆత్మీయ అతిథిగా వచ్చి అనేక అంశాలని మా రఘు సార్ అన్నట్టు ప్రవీణ్ రేపు వ్యాసం రాస్తే ఆ వ్యాసానికి మరింత బలాన్ని, కొత్త అంశాలని జోడించి చక్కని మరో ఉపన్యాసాన్ని అందించినటువంటి మా డాక్టర్ టి శ్రీరంగ స్వామి సార్కి ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు సార్. ఈనాటి మా మిత్రుడు బోర్ల ప్రవీణ్ కుమార్ రఘు సార్ అన్నట్టు ఆ విషయానికి కూడా నెల రోజుల నుంచి ప్రవీణ్ ఆ పని మీద ఉన్నాడు. వాసంలోకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఆ నివాసంలోనే ఉంటూ ఆశ్రమవాసంలోకి వెళ్ళినట్టు అయిన పరిస్థితి. కష్టం ఇక్కడ కనిపించింది. చక్కని ఉపన్యాసాన్ని అందించి అందరి మెప్పులు పొందిన మా ప్రవీణ్ కి మరోసారి అభినందనలు, ధన్యవాదాలు కూడా. అట్లాగే ఈ వేదిక మీద పాల్గొన్నటువంటి వెంకటరామయ్య సార్ కావచ్చు, మమ్మిళ్ళ రమేష్ సార్ ఉన్నారు, చీదెల్ల సీతాలక్ష్మి మేడం ఉన్నారు, బాలస్వామి సార్ ఉన్నారు, చింతకింద శ్రీనివాస్ సార్ కూడా జాయిన్ అయ్యారు, ఇంతకుముందు కనిపించారు. వీటిలో అందరికీ పేరు పేరున పరిశోధక మిత్రులకి, ఆచార్యులకు, అధ్యాపకులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈ వేదిక వెనుకని నడిపిస్తున్నటువంటి మా గురువు గారు ఆచార్య సాయి కమలాకర్ శర్మ గారి దంపతులకు నమస్కారం తెలియజేస్తూ, ఈ సాహిత్య ధారతో పాటు చేతనిస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా 4 సాహిత్య సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసినట్టుగా భావిస్తున్నాం. అయితే చివరగా నాదొక మాట, చిన్నగా మాట. మీరందరేమో ఆచార్యులు, నేనేమో అనాచార్యుడిని కాబట్టి నా ఉపన్యాసంలో సరిగా ఉండకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. సార్ చాలా మంచి విషయాలు చెప్పారు. అర్థం లేదు సార్. మళ్ళీ మనం మౌసల పర్వం ఈ నెల 28వ తేదీ నాడు డాక్టర్ మల్లెగూడ గంగా ప్రసాద్ ఉపన్యాసంతో కలుద్దాం అని ఆశిస్తూ అందరికీ శుభరాత్రి, సెలవు.